ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ఇంకొక మారు తన మందిరము తన ఆవరణలోకి నడిపించి ఈ యొక్క కొత్త సంవత్సరంలో 2వ పునరుత్థాన ఆదివార ఆరాధన దినముగా ఆయన మందిరంలో మనము ఆయన స్తుతించి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కూడా దేవుడు కృప ఇచ్చిన దేవునికి మహిమ చెల్లిస్తూ మనందరం కూడా మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధనలోని మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం తీసి మొదటి సమూయేలు 1 శామ్యూయల్ 15 చాప్టర్లో దేవుడు యొక్క వాక్యము ఎలాగో రాయబడ్డ కొన్ని మాటలు చూద్దాం. 1 శామ్యూయల్ బుక్ ఆఫ్ శామ్యూయల్ 1 శామ్యూయల్ 15 చాప్టర్ 15. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము అని చెప్పి ఇక్కడ మరి పాత నిబంధనలోనే ఇశ్రాయేలుకు మొదటి రాజుగా నియమించబడ్డ సౌలుకి మరి ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి అంటే ఆ యొక్క సమూయేలు దగ్గర నుంచి వచ్చింది. సమూయేలు ఆ యొక్క ప్రవక్త ఈ యొక్క ఇశ్రాయేలుకు రాజుగా మరి సౌలు నియమింపబడక మునుపు సౌలే ఆయన సమూయేలే ఏలికగా పరిపాలకుడు ఉండేవాడు కనుక మరి ఈ యొక్క సమూయేలు మరి ఇశ్రాయేలు యొక్క న్యాయాధిపతులలో ఆఖరి న్యాయాధిపతిగా ఉండి తర్వాత వాళ్ళు రాజును కోరుకున్నప్పుడు సౌలు రాజును నియమించాడు దేవుడు. ఆ సౌలు రాజుకి దేవుడు ఒక టాస్క్, ఒక పని అప్పచెప్తున్నాడు. అదేమిటంటే సమూయేలుని పిలిచి, సమూయేలు ఇదిగో నీవు నియమించిన మరి నేను చెప్పి నియమించిన ఆ యొక్క సౌలుకి ఒక పని చేయమని చెప్పు. ఆయన రాజు కనుక రాజుకి ఏ పని ఉంటుంది? రాజుకు నిజంగా అంటే రాజ్యం ఏలే పని ఉంటుంది, రాజుకి రాజ్యాన్ని కాపాడే మరి పని ఉంటుంది. అంతేకాదు రాజ్యం మీద ఎవరైనా దండెత్తి వస్తే యుద్ధం చేసి కాపాడే పని ఉంటుంది. అంతేకాదు రాజు సరైన పరిపాలన, మంచి సుపరిపాలన అందించాలి. అంతేకాదు రాజు తన యొక్క ప్రజల యొక్క క్షేమము భద్రత కోరుకోవాలి. రాజు వారికి ఒక మంచి మోడల్గా ఉండాలి. రాజు ఒక మంచి నీతిపరుడై ఉండాలి. రాజు కావాలంటే తన ప్రాణాన్ని రాజ్యం కొరకు పెట్టేవాడై ఉండాలి. ఇది మరి రాజుల యొక్క లక్షణాలు ఉండాలి. మరి అలాంటి రాజుగా దేవుడు చూచే మరి దానితో నియమించినప్పుడు ఈ యొక్క సౌలు అనే రాజు ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు ఇతను కనుక మనందరికీ తెలుసు. మరి అది చాలా ఆధిక్యతతో కూడింది. అన్నిట్లో అందరూ ఫస్ట్ ఉండలేరు కదండి. ఈరోజు తెలంగాణకు ఫస్ట్ సీఎం అంటే ఇక కేసీఆర్ తప్ప ఎవరు కాదు. భారతదేశానికి ఫస్ట్ పిఎం అంటే నెహ్రూ తప్ప, అమెరికాకు ఫస్ట్ ప్రెసిడెంట్ అంటే అబ్రహాం లింకన్ తప్ప ఎవరు కాజాలరు ఇంకా కనుక. మీ ఇంట్లో కూడా నువ్వు పెద్ద అయితే ఇంకెవరు పెద్ద కాదు, నువ్వే పెద్ద జ్యేష్ఠుడు కనుక. అలాగున్న ఈ భూమి మీద ఈ యొక్క మంచి సౌలు అనే మొదటి రాజుకి దేవుడు ఒక పని చెప్తున్నాడు. అదేంటంటే అతను మరి దేవుడి మాట విని ఒక పని చేయాలి. అది ఏంటంటే యుద్ధానికి సంబంధించిందే కనుక మరి రాజుని వెళ్ళి పొలం దున్ను, రాజు వెళ్ళి కొండలు చెయ్యి అని చెప్పడు కదా దేవుడు. ఆయన యుద్ధము చేయగలిగింది, యుద్ధానికి సైన్యాధికారిగా ఉంటాడు కనుక అతడు చేయాలి కనుక ఆ యొక్క పని దేవుడు చెప్తున్నాడు. చెప్పినప్పుడు చూడండి ఏం పని అంటే దేవుని యొక్క వాక్యము ఆ యొక్క సమూయేలు చెప్తున్నాడు ప్రవక్త. సైన్యముల గతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను కాదు సైన్యముల గతి మన దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరు కదా అని దేవుడు ఏం చేస్తున్నా అంటే నాకు జ్ఞాపకమే అంటున్నాడు. దేవుడికి మతి మరుపు ఉంటుందా అండి? ఎప్పుడైనా దేవుడికి ఎప్పుడైనా ఆయన మర్చిపోయే అవకాశం ఉంటుందా? ఎవరు మర్చినా దేవుడు మరవనివాడు. ఆయన అట్లా మరిస్తే ఆయన దేవుడు కాజాలడు. ఆయన మెమరీ కానీ ఆయనకు జ్ఞానం కానీ మానవుడికి అంతు పట్టింది. మనకి ఈ బుర్రను తయారు చేసి మనకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి ఈ మేధస్సుని ఇచ్చిన మానవుడి యొక్క జ్ఞానము దేవుడి నుంచే ఇవ్వబడింది కనుక ఆయన జ్ఞానానికి ఊట కనుక ఆయన సో జ్ఞానముతోటే ఆయన ఈ భూమిని సమస్తాన్ని సృష్టించాడు. సో కనుక దేవుడికి జ్ఞాపక శక్తి ఉండకపోవడం, మర్చిపోవడం ఉండదు. మరి దేవుడు ఎప్పటి నుంచి ఎప్పటిది జ్ఞాపకం పెట్టుకొని చెప్తున్నాడు కనుక ఈ యొక్క సౌలు రాజు దగ్గర నుంచి చూస్తే ఒక 15 మంది ఆ యొక్క మరి న్యాయాధిపతులు. ఆ న్యాయాధిపతులకు ముందు ఎఫ్తా అనే న్యాయాధిపతి మొదట, అక్కడి నుంచి సమూయేలు 15 న్యాయాధిపతులు ఇశ్రాయేలును పరిపాలించారు, ఏలారు, నడిపించారు. దానికి ముందు కాలేబు, యెహోషువలు, దానికి ముందు మోషే. ఆ మోషే కాలంలో జరిగింది దాదాపు కొన్ని 100 ఏళ్ల తర్వాత దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. జ్ఞాపకం ఎవరి విషయం పెట్టుకున్నాడు? అమాలేకీయులు అనే ఒకళ్ళు ఇశ్రాయేలు ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు అని చెప్తున్నాడు. సో 15 మంది నాయకుల వెనక ఏం జరిగిందో ఎవరికి గుర్తుంటుందండి? ఈరోజు రేవంత్ రెడ్డి మనకు సీఎం. 15 సీఎంలు వెనక ఎవరో చెప్పండి, నాకు తెలియదు. చెప్పండి అండి కదా. రేవంత్ రెడ్డికి ముందు సీఎం అంటే టక్కుని చెప్తారు కదా, చంద్రబాబు నాయుడు అని, తర్వాత రాజశేఖర రెడ్డి, వాళ్ళు ఎవరు. 15 మంది సీఎంలు ఎవరండి తెలంగాణకు? తెలుసా నీకు? నాకు చదువుకున్నాను. నాకు తెలిసిన అయితే బూరుగుల రామకృష్ణ అని, ఆయన తెలంగాణకు మంచి నాయకుడు. ఆయన పేరు మీదనే బూరుగుల రామకృష్ణ భవనం సెక్రటరీ దగ్గర ఉంటుంది కదా.
జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంటుంది దాంట్లో. సో అలాగున మనకు పాత నాయకుల గురించి పెద్ద ఉండదు, వాళ్ళ కాలంలో ఏం జరిగిందో పెద్ద గుర్తుండే, చరిత్రలో ఉంటే కాస్త. కానీ దేవుడు 15 మంది నాయకులు ఈ యొక్క సమూయేలుకు ముందు, న్యాయాధిపతులకు ముందు, యెహోషువ కాలేబులు వాళ్ళు లీడర్స్, దానికి ముందు మోషే కాలంలో జరిగింది. ఇశ్రాయేలు బయటకు వచ్చినప్పుడు ఐగుప్తులో, అది గుర్తుపెట్టుకొని నాకు జ్ఞాపకమే అని చెప్పి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క అమాలేకీయులు అప్పుడు నా ప్రజలైన మీరు మీద చేసిన అటాక్ ఏదైతే ఉందో అది నేను మర్చిపోలేదు, ఇప్పుడు దానికి అటాక్కి రివెంజ్ అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు? పగ తీర్చుకుంటా, నేను వదిలిపెట్టను. దానికి నువ్వేం చెయ్యి సమూయేలు చెప్పు, సౌలుని లేచి యుద్ధోపకరణాలు ధరించి వెళ్ళి అమాలేకీల మీద పడండి. ఈ బైబిల్లో దేవుడికి ఇదేం క్వాలిటీసు ఎప్పటికో పెట్టుకొని ఇప్పుడు ఆయన ఇలాగున అమాలేకీలను మరేం చేయమన్నాడు చూడండి. బైబిల్లో ఎంత స్పష్టంగా ఉంది. అమాలేకీలను ఏం చేయాలంటే ఆ యొక్క 3వ వచనంలో, కాబట్టి నీవు పోయి కనికరించద్దు, అస్సలు కనికరింపక అమాలేకీలను హతము చేయించు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాడిదలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంత బొత్తిగా పాడు చేసి అమాలేకి నిర్మూలము చేయమని చెప్పాను. కనుక ఆలోచించండి, బైబిల్ చెప్తుంది. దేవుడు భూమి మీద ఈ యొక్క వాక్యం చదివినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడో శామ్యుయల్ ఆయన లాస్ట్ జడ్జ్ వీళ్ళకి, ఇశ్రాయేలుకి. దాని తర్వాత రాజులు నియమింపబడ్డారు. సౌలే మొదటి రాజు. 15 యొక్క న్యాయాధిపతుల వెనుక మోషే కాలంలో దేవుడు గుర్తుపెట్టుకొని ఇప్పుడు వెళ్ళి, సౌలు నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ కూడా అమాలేకీల రాజును హతం చెయ్యి, పురుషుల్ని, స్త్రీలని, బాలులను, పసిపిల్లలను కూడా, ఎడ్లు, గొర్రెలు అన్నిటిని నిర్మూలన చేయమంటున్నాడు. ఏంది బైబిల్లో ఇది చదివితే ఎట్లుంటుంది? చాలా అనిపిస్తుంది. దేవుడిలో ఎక్కడైనా క్షమాపణ, దయ, ప్రేమ, కరుణ, జాలి, వాత్సల్యం ఏమీ కనిపించట్లేదా ఇక్కడ? సో ఈ బైబిల్లో ఈ వాక్యం ఇవి చాలా మనము కాంట్రవర్సీ అండి, వివాదాస్పదంగా ఉంటాయి కనుక అవి వివాదాస్పదం కాదు, కానీ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడో జరిగిన దాన్ని దేవుడు ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఆయన వాళ్ళను హతము చేయమంటున్నాడు. ఎవరిని? పసి పిల్లలను కూడా చంపేయమంటున్నాడు దేవుడు. ఈ బైబిల్లో దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఈ బైబిల్లో దేవుణ్ణి దేవుడని నమ్ముతున్నాం కనుక ఇది ఎంత భయంకరంగా ఉంది. దేవుడు ఇట్లా చెప్పొచ్చా? దేవుడికి అసలు ఇలాంటి లక్షణాలు ఉండొచ్చా? ఆయన దేవుడు అంటే కరుణించేవాడు, క్షమించేవాడు, దయ చూపించేవాడు, జాలి చూపించేవాడు, ప్రేమించేవాడు, సహించేవాడు, క్షమించేవాడు, ఇన్ని గుణాలు మనం దేవుడికి చెప్తుంటాం, ఆరాధిస్తాం, పాటలు పాడతాం. మరి బైబిల్లో ఇట్లా రాసుంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? మరి ఇది చాలా ఇది కదా, తెలియకపోతే మరి నేను ఇదే చదివి చెప్తున్నాను కనుక మీరు దయచేసి బైబిల్ వాక్యాన్ని ఎప్పుడైనా తీసుకున్నప్పుడు దేవుడు ఇక్కడ చెప్పడానికి అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు అలా నిర్మూలన చేయమని చెప్తున్నాడంటే దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు? దేవుడు ఈ పని చేయొచ్చా? కనుక దీన్ని తీసుకొని వెళ్ళి ఈరోజు హైందవులు లేకపోతే మతోన్మాదులు, అందరు కాదని మతోన్మాదులు ఈ బైబిల్లో గాడు అంటే అవన్నీ కష్టం కనుక ఈ గాడు ఇట్లా చంపమంటాడు, ఈయన కనుక మళ్ళీ ఆయన సిల్వలో 3 మేకలు వేసి కొట్టేశారు. ఇట్లా చండాలంగా బైబిల్లో తీసుకొని ఈ బైబిల్లో వాక్యాన్ని తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో పెట్టి కంపు చేసి దేవుడు నమ్మటానికి లేదు, ఇతను హతమార్చి ఏముంది, పసిపిల్లలను చంపమంటున్నాడు, బాలులను చంపమంటున్నాడు, స్త్రీలను చంపమంటున్నాడు. పురుషులైతే యుద్ధాల్లో చేస్తారు, అది వేరే విషయం. ఇంత దయలేని ఈ దేవుడా మాకు కావాలి, ఈ ఎవడి దేవుడు అని చెప్పి యేసు ప్రభుని కానీ ఈ బైబిల్లో యెహోవా దేవుని ఎంత వ్యతిరేకిస్తున్నారే. మరి చర్చికి వచ్చే వాళ్ళకు ఇవన్నీ తెలియాలి కదండి. సో ఇది చూసినాక కొద్దిమంది నమ్మకపోవచ్చు, నిజమే కదా దేవుడు అప్పుడు అట్లా ఉండి ఇప్పుడు ఇట్లా మారిపోయాడు దేవుడు, అప్పుడేమో చంపు అన్నాడు, ఇప్పుడేమో కదా దయా, కనికరము, వాత్సల్యత, క్షమాపణ, కరుణామయుడు అని చెప్పి క్యాండిల్ వెలిగించి టింగు అంటున్నారు. ఏంది ఇది? మనుషులకు డౌట్ వస్తుంది అసలు. కనుక మరి ఈ బైబిల్లో దేవుడు అన్నాడు, నేను నిన్న నేడు నిరంతరము ఐఎమ్ ద అన్చేంజింగ్ గాడ్, ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. కనుక అలాంటి మార్పు లేని దేవుడు మరి ఆయన ఈ గుణలక్షణాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సో ఇది బైబిల్లో స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఇక్కడ దేవుడు ఇచ్చేస్తున్నప్పుడు మనం కొంచెము, మనకు జ్ఞానం ఇచ్చిన దేవుడు ఆయన ఈ భూమిని, విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన భూమిని మాత్రమే కాదు, భూమి మీద కాకుండా విశ్వంలో ఉండే గ్రహాలన్నిటినీ కూడా, కోట్ల నక్షత్రాలను పరిపాలించే ఏకైక విశ్వ దైవము ఈయన యెహోవా దేవుడు యేసుక్రీస్తే. ఆయన పరిపాలిస్తున్నప్పుడు ఆయన పరిపాలనలో ఇది ఒక భాగం అండి. ఇది కనుక దాన్ని అట్లా అర్థం చేసుకుంటేనే మనకు సరిపోతుంది. కనుక దీన్ని మామూలు భాషలో చెప్పాలంటే ఈరోజు ఏదైనా ఒక ప్రభుత్వము ఈ భూమి మీద ఉన్నప్పుడు, ప్రభుత్వం అంటే పరిపాలన, ఆ పరిపాలన చేస్తున్న ప్రభుత్వము ఎవరిని నిర్మూలన చేస్తుంది? ఈరోజు
చెప్పాలంటే అది అర్థం చేసుకుంటే తెల్లగా అర్థమవుతుంది. మనకు 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఆలోచించండి. ఈరోజు పహల్గామ్ అనే మన యొక్క భారతదేశంలో కాశ్మీర్ ప్రాంతంలో ఒకరోజు కదండి, ఆ తెల్లవారు ఎట్లా తెల్లారిందో వాళ్ళు ఒక 30-40 మంది టూరిస్టులు యాత్రికులు పహల్గామ్ చూడటానికి వెళ్ళారు. ఆ ప్రాంతం అంతా కూడా కాశ్మీర్ లోయ, కన్నులు సరిపోవు మనకు అసలు. 100 కళ్ళతో పోయి చూసినా కాశ్మీర్ అందాలు మన కళ్ళకు సరిపోవు, అంత బాగుంటుంది కనుక. సో అది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అది కనుక కాశ్మీర్లో. సో అక్కడికి ఎంతో కాలము ఉగ్రవాదంతో ఆ ప్రాంతం అంతా కూడా ఇదైనప్పుడు టూరిస్టులు వెళ్ళట్లేదు. ప్రతి సినిమా షూటింగ్ అక్కడే జరిగేది. ఒకప్పుడు నాశనం అయిపోయింది కనుక ఒక 3 శతాబ్దాల నుంచి, దశాబ్దాల నుంచి, 30-40 ఇయర్స్ నుంచి గొడవ, 30 ఇయర్స్ నుంచి. సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి సెక్యూరిటీ బాగుంది, అక్కడికి మనం వెళ్ళొచ్చు అని చెప్పి మన భారతదేశ ప్రభుత్వం ముఖ్యంగా మోడీ గారు ఇచ్చిన అష్యూరెన్స్ని బట్టి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ పటా 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 కాల్ చేసేసారండి. ఎంతమందిని కాల్చారు? 28 మంది. భార్య భర్త వెళ్తే భార్యను కాల్చట్లేదు, వాళ్ళ కొడుకు పిల్లల్ని కాల్చట్లేదు, ఓన్లీ భర్తను షూట్ చేసి పారేశారు. ఎవరు వాళ్ళు? టెర్రరిస్టులు, ఉగ్రవాదులు. రీసెంట్గా మ్యారేజ్ అయింది ఒక అమ్మాయికి. అయితే అమ్మాయి ఆ శవం పడి ఉంటే అక్కడ పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంది అంతే. రీసెంట్గా వాళ్ళు బహుశా హనీమూన్కి వెళ్ళారేమో మరి. అట్లా ఉన్నప్పుడు మరి ఏమైపోయింది, వాళ్ళ యొక్క సింధూరు అంటారు కదా, వాళ్ళు పెట్టుకుంటారు, సింధూరు తుడిపేసేసారు. అంటే వాళ్ళ యొక్క వెళ్ళిపోయింది, అంటే ఆ యొక్క వైవాహిక జీవితం యొక్క ఇది పోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయాలి? మన గవర్నమెంటే కాదు, ఏ దేశంలో గవర్నమెంట్ అయినా ఆ టెర్రరిస్టులను పిలిచి వాళ్ళని ఏం చేయాలంటే, మీరు 28 మంది చంపారు కదా, నెక్స్ట్ టైం 14 చంపండి, 28 ఎక్కువైపోతుంది కనుక. లేకుంటే మీరు ఇట్లా చంపకుండా ఉంటారంటే మీకు అందరికీ కూడా మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఏదో అని ఇస్తాము. లేదంటే మీరు ఒక పని చేయండి, మీరు అలాగున్న చంపాలనుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించి మీరు ఎటు నుంచి వస్తారో చెప్తా మేము. ఇలాంటి పనికి మారినది ఏదైనా ఏ ప్రభుత్వమైనా, నాట్ ఓన్లీ ఇండియన్ గవర్నమెంట్, టెర్రరిస్టులతో చేస్తుందా? టెర్రరిస్టులను పిలిచి, లేకపోతే ఇంకొంచెం ముందు అడిగేసి, అరే మీరు బల కాలుస్తున్నారు కనుక మిమ్మల్ని అందరినీ మిలిటరీలో జాయిన్ చేసుకుంటారు, వాళ్ళని రండి మీరు భలే షూట్ చేస్తున్నారు కదా, ఆడ మగ ఉంటే ఆ మగకే పట్మని కొడుతున్నారు, ఆడలో కొట్టట్లేదు, ఎంత మంచిగా ఉంది మీ షూటింగ్ అని వాళ్ళను మిలిటరీలో కానీ సెక్యూరిటీ ఫోర్సెస్లో జాయిన్ చేసుకుంటారా? చేసుకోరు కదండి. ఎట్లా ఆలోచిస్తున్నాం మనం? టెర్రరిస్టులు కనుక. మరి బాంబేలోకి ముంబైలో కసబని వచ్చినప్పుడు వాడు 240 మందిని కాల్చేసేసారు, అమాయకులు, అసలు ఏం తెలియదు ఏమైపోతుంది పిట్టలు కాదు. సో ఇలాంటి టెర్రరిస్టులు ఉగ్రవాదులతో ప్రభుత్వం చర్చలు చేస్తుందా? వాళ్ళని పిలుస్తుందా? వాళ్ళని రమ్మంటుందా? లేకపోతే మా పార్టీతో పాటు మీరు కూడా నిలవండి, మీకు కొంతమంది, మీ దాంట్లో లీడర్ ఎవడాడు? 25 మంది కాల్చాడు కదా మీరు, మీ దాంట్లో లీడర్ ఎవడు? వాడికి టికెట్ ఇస్తాము, మా పార్టీలో చేరి ఎలక్షన్స్ కంటెస్ట్ చేయండి. లేదంటే మీరే పార్టీ పెట్టండి, మన ఇద్దరం పొత్తులు పెట్టుకొని కదా అని. ఏ ప్రభుత్వమైనా టెర్రరిస్టులతో ఇలాంటి వాటికి చోటిస్తుందా? లేదంటే లేచి ఎరాడికేట్ చేసి పారేస్తుందా? ఎక్కడ టెర్రరిస్ట్ స్థావరాలున్నా కదండి, ఆ యొక్క హైయెస్ట్ మిలిటరీలో ఏదైతే ఉంటుందో, ఇప్పుడు అమెరికాకి ఎట్లా డెల్టా ఫోర్స్ ఉందో కనుక డెల్టా వాళ్ళు వచ్చి వేరే దేశంలో ప్రెసిడెంట్ ఎత్తుకొని పోయారు. దేవా నాయన, మా ప్రెసిడెంట్లను మా ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు అని చూస్తారు. ఎట్లా డెల్టా ఫోర్స్ ఎట్లుంటుందండి కదా, అలాంటి భయంకరమైన అంటే శక్తి గలవి వాటిని పెట్టి ఆ యొక్క ఉగ్రవాదులను నిర్మూలన చేస్తారు. ఇది మనం అంటే ఇప్పుడున్న ఈ యొక్క పరిస్థితులను బట్టి మంచిగా అర్థమవుతుంది, కానీ బైబిల్ అర్థం కావట్లేదు అట్లా మనకు. అది సావు కనుక క్రిస్టియన్స్ ఎందుకు అర్థం కాదంటే, ఈ బైబిలు పసిపిల్లల్ని, బాలుర్ని, స్త్రీలని, పురుషులను చావగొట్టేసి పరుషులన్నిటిని నిర్మూలన చేయమని చెప్తున్నా. ఈ దేవుడిది అట్లా అర్థం కాదు. దేవుడు ప్రేమ గలవాడు, దయగలవాడు, అయ్యో ఆయన ఎటు చేస్తాడు, అసలు ఏ దేవుడా కాదని చెప్పి ఈరోజు ఇవి తీసుకొని మతోన్మాదులు బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తూ ఈ దేవుడిని ఎవడు నమ్మొద్దు అని ఈ బైబిల్లో ఇవి చూపిస్తుంటే వాళ్ళకు జవాబు చెప్పడానికి ఈరోజు చర్చికి 90%కి లేదు. ఎందుకో తెలుసా అండి? చర్చెస్లో బైబిల్ స్టడీ ఉండదు కనుక. చర్చెస్లో ఏముంటుంది? శాంతాక్లాజు ఆ యొక్క తులసి చెట్టులాగా ఇంకో గ్రీన్ చెట్టు పెట్టుకొని దానికి డెకరేట్ చేసుకొని స్టార్ పెట్టుకొని లైట్లు వేసుకొని కదా మెర్రీ క్రిస్మస్ అని కదా ఏడిచిన క్రిస్మస్ ఇవి చేసుకోవటానికి తప్ప చర్చికి నాలెడ్జ్ లేదు అసలు. ఆడెవడో శాంతాక్లాజ్ తెలియదు కనుక, ఆ చెట్టు ఎందుకో తెలియదు, అది ఎప్పటి నుంచి వచ్చిందో తెలియదు, యేసు చెప్పాడో తెలియదు, ఏం లేదు, అది అయిపోయింది మెర్రీ క్రిస్మస్ అంతే, కేక్ కట్ చేసుకొని తినిపోతారు. వీళ్ళకి ఏం చెప్తారు ఇట్లాంటి క్రిస్టియన్స్? 90% క్రిస్టియన్స్కి ఈరోజు బైబిల్ స్టడీ లేదు కనుక ఆ బైబిల్ స్టడీ లేని వాళ్ళకు దేవుడి గురించి కూడా అర్థం కాదు. సో ఎంత సింపుల్గా చెప్తాను. రెండోది చెప్తాను నేను.
అతను హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతన్ని చూపించుకున్నాడు. కొంత బాగాలేకపోతే డాక్టర్ అయితే చెప్పాడు, బాబు నీది ఏదైతే ఉందో నీ డిసీజ్ కానీ ఇదిగా నీకు ఏదో మెడిసిన్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా టెంపరీగా ఇది వైద్యం కుదరదు, నీకు ఆపరేషన్ చేయాలన్నాడు. అప్పుడు ఎందుకు ఆపరేషన్ చేయాలంటే, బాబు నువ్వు బతకాలంటే ఆపరేషన్ చేయాలన్నాడు. అప్పుడు వచ్చేసి ఇదేంటి డాక్టర్ ఆపరేషన్ చేస్తా అంటాడు, నాకు కొంచెం దీనికే అని చెప్పి అప్పుడు ఆయన చెప్పాడు, ఆపరేషన్ చేస్తే వీళ్ళు హాస్పిటల్లో నన్ను మోసం చేసి నాకు చేసి డబ్బుల గురించి ఇక కమర్షియల్గా అనుకుంటుంటే అన్నాడు, ఏమీ అది లేదు, చేసుకో లేకపోతే నువ్వు ఉండవు అని చెప్పాడు. ఎందుకంటే డాక్టర్కి అతని యొక్క శరీరాన్ని పరీక్షిస్తే అతని ఇంటెన్షన్లో ఎక్కడో ఒక అల్సర్ ట్యూమర్ ఉంది, అది పెరిగి పెద్దగా అయ్యి ఆ తర్వాత అతడి ప్రాణం పోతుంది. అది ఇప్పుడు కాదు, భవిష్యత్తులో అతడి ప్రాణం పోతుంది. కనుక ఇప్పుడు చేపించేసుకుంటే అతడు బతుకుతాడు, కనుక లేదంటే చచ్చిపోతాడు. సో ఒక డాక్టర్కి భవిష్యత్తు ఎట్లా తెలుస్తుందండి? ఆయనకేం తెలీదు. ఆయన ఆ డిసీజ్ ఏదైతే ఉందో అది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, ఎట్లా అతని ఇంటర్నల్ ఆ యొక్క ఆర్గాన్స్ని నాశనం చేస్తుంది, ఎట్లా సస్తాడో అది ఒక స్టడీ అంతే. కనుక ఆయన చెప్తున్నాడు, బాబు ఈ అల్సర్ నీ కడుపులో ఉంది, నువ్వు ఇది ఒకవేళ తీసేసి ఆపరేషన్ చేయకపోతే నువ్వే పోతావని చెప్పినప్పుడు డాక్టరు తప్పేం చేస్తున్నాడండి? డాక్టర్ డబ్బు గుంజడానికి డాక్టర్ ఆపరేషన్ చేసి ఏదో ఏమీ లేదు, చేయించుకుంటే లేకుండా పోతాడు వాడు. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పినాక ఇప్పుడు 3వది బైబిల్ అర్థం చేసుకోండి. దేవుడు అమాలేకులను ఎందుకు నాశనం చేయమన్నాడంటే, భూమి మీద దేవుని రాజ్యాన్ని వ్యతిరేకించే అపవాది యొక్క శక్తి, అతడి యొక్క ఆ దురాత్మల సమూహం ఈ అమాలేకులు అనేవాళ్ళు. వాళ్ళు భూమి మీద దేవుని రాజ్యాన్ని రాకుండా వచ్చారు. ఐగుప్తులోంచి బయటకు వచ్చి ఇశ్రాయేల్ రాజ్యం పుడుతుండగానే అప్పుడే స్థాపింపబడుతుండగానే అమాలేకి లేచి వెనక నుంచి అది యుద్ధం చేసి ఇశ్రాయేలును నాశనం చేయాలనుకున్నారు. సో తరతరాల నుంచి అన్ని తరాల్లో ఈరోజు దేవుని రాజ్యాన్ని నాశనం చేయడానికి అపవాది శత్రువు ఉంటాడు. కనుక దేవుడు అమాలేకులను ఎందుకు ఎరాడికేట్ చేయమన్నాడంటే, అమాలేకులు అనే వాళ్ళు భూమి మీద ఉంటే వాళ్ళు ఇదిగో ఇశ్రాయేల్ రాజ్యాన్ని భూమి మీద ఉండనియారు. ఇశ్రాయేల్ రాజ్యమే భూమి మీద లేకపోతే ఆ దేవుడు నరుడుగా అవతరించడానికి అవకాశం ఉండదు. ఆయన నరుడుగా అవతారం చెంది కన్యకకు పుట్టకపోతే, ఆయన లోక పాపములను తీసివేయకపోతే లోకము చీకటి అంధకారం శక్తిలో ఉండిపోతుంది ఎప్పటికీ. అప్పుడు ఈ లోక అధిపతి సైతాన్ ఎప్పటికీ భూమిని ఏలొచ్చు. కనుక విశ్వ ప్రభుత్వంలో ఉన్న దేవుడు ఏమన్నాడంటే, ఎరాడికేట్ అమాలేకీలను. పహల్గాములో ఉండే ఆ యొక్క వచ్చిన టెర్రరిస్టులను ఇండియా క్షమించిందా? ఇండియా క్షమించిందా అండి? సింధూర్, ఆపరేషన్ సింధూర్ చేయలేదా? యుద్ధం చేయలేదా? చాలా షార్ట్ యుద్ధం, చాలా తక్కువ. మరి ఈరోజు మన ప్రభుత్వాలు టెర్రరిస్టుల మీద యాక్షన్ తీసుకుంటే మనం మంచిగా అర్థం చేసుకుంటున్నాం. కానీ దేవుడు భూలోకం మీద ఉన్న టెర్రరిస్ట్ లాంటి దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా అపవాది శక్తి ఏదైతే ఉందో, మరణ శక్తి ఏదైతే ఉందో, నిత్య జీవాన్ని నాశనం చేసే శక్తి ఉందో, ఆ దేశం అమాలేకీలు. కనుక వాళ్ళను దేవుడు ఎరాడికేట్ చేయమని చెప్పాడు. ఇక్కడ దేవుడి దయా అన్నీ అట్లే ఉన్నాయి. మనందరి మనుగడ కొరకు దేవుడు ఆ దేశాన్ని, ఆ రాజ్యాన్ని సైతాను వాళ్ళ యొక్క బ్లడ్లో ఆ యొక్క దురాత్మ యొక్క శక్తి ఉంది వాళ్ళలో. కనుక వాళ్ళు అక్కడి నుంచి బైబిల్లో ఇది ఇక్కడ చెప్పినప్పుడు ఎవరు మిస్అండర్స్టాండ్ ఎవరు చేసుకోరు, బైబిల్ స్టడీ చేసినారు. దీని నుంచి కొంచెం ముందుకు వెళ్ళండి. కొంచెం వెళ్తే మనకు అందరికీ తెలుసు, ఎస్తేరు అని ఒక గ్రంథం ఉంటుంది. ఎస్తేరు గ్రంథం కాలంలో ఆ యొక్క పర్షియా రాజ్యం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారుగా మన అట్లా పర్షియా రాజ్యం ప్రపంచింది. కూషు దేశం నుంచి హిందూ దేశం వరకు 127 సంస్థానాలను ఏలారు వాళ్ళు. అప్పుడు మన దేశం కూడా ఉండేది, భారతదేశం, నార్త్ ఇండియాగా సౌత్ ఇండియా కొంత భాగం ఉండేదేమో అప్పట్లో. అలాగున్న దేశంలో అమాలేకీయుడైన అగగీయుడైన హామాన్ అనేవాడు కూడా యూదులందరినీ చంపేయాలని తాకిదులు పుట్టించలేదా? ఎస్తేరు వెళ్ళి 3 దినాలు ప్రార్థన చేయలేదా? దేవుడు దిగివచ్చి కల్పించుకొని ఆ యొక్క హామాన్ని ఉరికో ఎక్కించి ఇశ్రాయేల్ యొక్క మనుగడను కాపాడలేదా? ఇశ్రాయేల్ కాపాడబడ్డారు కనుక, ఇశ్రాయేల్ అనే జాతి ఆ ప్రజలు ఉన్నారు కనుక మరియ గర్భం దారి చేసి ప్రభువుని కనగలిగింది. ఎక్కడొస్తాడు కనుక. సో ఇలాగున అంతేనా? యేసును కన్నంక కూడా ఈ అమాలేకీల ఎఫెక్ట్ తగ్గిపోయిందా? ఏమీ కాలేదు. యేసును కన్న తర్వాత ఎక్కడి నుంచో జ్ఞానులు వచ్చి కదా, ఎక్కడి నుంచో కాదు కానీ వాళ్ళు తూర్పు దేశ జ్ఞానులు వచ్చి, ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, డక్ వాడికి గుండె ఆగిపోయింది. హేరోదు కాడికి కదా. వాడేం చేశాడు? కుదరదు ఇదంతా, నేను రాజుగా ఉండగా నేను అని చెప్పి 2 ఏళ్ల లోపల పిల్లలందరినీ చంపేయలేదా? రామాలో అంగలార్పు ఎందుకు? రాహేలుకి ఎందుకు దుఃఖం కలుగుతుంది అని ప్రవక్త ప్రశ్న కూడా వేశారు.
సో కనుక భూమి మీద ఇది ఆగింది కాదు. దేవుడు ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఏంటంటే ఆయన ప్రేమ గలవాడే, దయగలవాడే, కనికరం గలవాడే, జాలి గలవాడే, మంచివాడే దేవుడు. ఆయనలో ఏ గుణం కాలేదు. కానీ ఆయన పరిపాలనకు, ఆయన రాజ్యానికి, ఆయన నీతి వెలుగు రాజ్యానికి వ్యతిరేకంగా ఉండేదాన్ని దేవుడు ఎరాడికేట్ చేసేస్తాడు. కనుక అన్ని చోట్ల బైబిల్లో ఉంది అట్లా. కనుక ఇప్పుడు దేవుడు దయ జాలి కాదు, ఆ పసిపిల్లలైనా, ఆ బాలురైనా, ఆ స్త్రీలైనా, ఆ పురుషుల్లో శాటన్ బ్లడ్ ఉంది, దురాత్మ ఉంది. కనుక దేవుడి రాజ్యాన్ని, కనుక ఆయన ఒక పరిపాలన. ఇప్పుడు పహల్గాములో గల టెర్రరిస్టుల మీద యాక్షన్ తీసుకోకపోతే ఏమవుతుంది? వాళ్ళు కదా, వాళ్ళు వచ్చి మన ఇక్కడ బడి చౌడ్లో కూడా చంపుతారు కదా, మన యొక్క హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో కూడా షూట్ చేస్తారు. అంటే ఈరోజు ప్రభుత్వాలు తీసుకునే యాక్షన్ అది మన క్షేమం కొరకే, మన మేలు కొరకే అని మనం ఆలోచిస్తే, మరి బైబిల్లో ఎందుకు ఆలోచించట్లేదు? దేవుడు ఇట్లా చెప్తే బైబిల్ని ఆలోచించలేక అంతే. కనుక ఆలోచించండి, ఈ బైబిల్లో భూమి మీద మానవుడు తన పోలికలో, తన స్వరూపంలో చేయబడ్డ మానవుడు, తన యొక్క కుమారులు కుమార్తెలుగా విశ్వ పరిపాలనకు లేవనెత్తుతున్న ఏంజిల్స్, స్టార్స్ వల్ల మమ్మల్ని దాన్ని తయారు చేసుకోవడానికి దేవుడు మనల్ని కని పెంచుతుంటే, ఈ తన యొక్క సంతానమైన మానవుల యొక్క ఈ యొక్క ఆత్మలను నశింపజేయాలని ఎవడు అడుగు ముందుకు వేస్తున్నాడో వాడిని తప్పకుండా దేవుడు తొలగించాలండి. అది ఒకసారి లాస్ట్ది చెప్తాను. ఈ ఒక పెద్ద హీరో అండి, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ని తీసుకుపోయి లోపల పెట్టారు. సల్మాన్ ఖాన్ ఎవరున్నారు అక్కడ ఫ్యాన్స్ సల్మాన్ ఖాన్కి? ఉంటే పర్లేదు. సల్మాన్ ఖాన్ అనే బాలీవుడ్ టాప్ హీరో కదండి. ఆయనను ఒకసారి లోపడేసేసారు. ఎందుకు వేసేసారు? ఇండియన్ గవర్నమెంట్ అండి. అతడు రాజస్థాన్కి వెళ్ళి, రాజస్థాన్లో ఒకసారి వాళ్ళు షూటింగ్కి వెళ్ళారు. బయటకు వాళ్ళకి బాగా కోటీశ్వర్లు కనుక వాళ్ళు సరదాగా తీసుకొని వెళ్ళి అక్కడ హంటింగ్కి వెళ్ళినప్పుడు, ఆ హంటింగ్ చేసేటప్పుడు ఒక డీర్, ఒక జింక, అది చాలా తక్కువ ఉన్నాయి. అది రాజస్థాన్లోనే ఒక ప్రాంతంలో ఉంటుంది. వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు పాపం తెల్ల పంచాయి కొట్టుకొని ఎర్ర పాగా పెట్టుకొని భలే ఉంటారు వాళ్ళు కూడా. రాజస్థాన్ వాళ్ళు కొంచెం చేసుకుంటే వాళ్ళు బతుకుతారు. డెజర్ట్ బతుకులు, పాపం పేద బతుకులు, బీదవాళ్ళు కనుక అక్కడ ఏమి ఇట్లా పొలాలు పంటలు ఉండవు కనుక వాళ్ళ బ్రతుకులే కష్టం. అయినా మటుకు అక్కడ ఉండే కొన్ని జింకల్ని వాళ్ళు ప్రాణంగా ప్రేమిస్తారండి. అవి భూమి మీద పూర్తిగా తరిగిపోయినాయి, ఇంకా కొద్దిగా ఉన్నాయి. కనుక ఇక కొన్ని రోజులకు వాటిని చేస్తే ఇక భూమి మీద ఉండదు. మనిషి ఒక జంతువును సృష్టించలేడు, మనిషి క్లోనింగ్ చేసి, కానీ జంతువును కాపాడుకోగలుగుతారు. కనుక మన ఇండియన్ గవర్నమెంట్ వన్యప్రాణుల రక్షణ చట్టం కింద ఎవడైనా ఈ యొక్క జింకను అటాక్ చేసినా, హంటింగ్ షూటింగ్ చేసినా వాడిని లోపల పోయి సల్మాన్ ఖాన్ దొరికాడు. వాళ్ళకి వేసేసారు లోపల. ఎన్ని రోజుల కేసు అండి. ఒక జింక యొక్క ఉనికికి ప్రమాదం ఉందని భారతదేశ ప్రభుత్వము దాన్ని చంపకూడదు అని చెప్పి దాన్ని చట్టం చేసి అంత పెద్ద సల్మాన్ ఖాన్ అండి. వాడు వాచ్ పెట్టుకుంటాడు, వాచ్ తీస్తే రాడే వాచ్ అండి, 4 లక్షలు ఉంటుంది. టక్మని పడితే బెస్ట్ ఇచ్చాడండి. ఒకసారి అట్లా ఇస్తాడు తెలుసా, వాచ్ ఇచ్చేవాడు 4 లక్షలు. ఇప్పుడు ఇంకెక్కువ అండి అప్పట్లో కాస్ట్. కానీ ఇప్పుడు మన అంబానీ కొడుకు పెట్టుకుంది 35 lakhs వాచ్. మెస్సీకి కూడా ఇచ్చాడు ఒక అట్లాంటి వాచ్ ఇచ్చాడు ఫుట్బాల్ ప్లేయర్కి. సో కోటీశ్వర్లు వాళ్ళకి ధనం ఎంత ఉందో కూడా కుబేరులు కనుక. అలాంటి సల్మాన్ ఖాన్ని కటకటాలు లెక్క పెట్టించారండి. ఎందుకు లెక్క పెట్టించారంటే ఎండేంజర్ స్పీసీస్ అవి. ఆ జింకను ఏ నరుడు సృష్టించలేడు, ఆ జింకను ఆ యొక్క ఏ మానవుడు సృష్టించలేడు. దాన్ని కాపాడుకోవాలంతే. కనుక సల్మాన్ ఖాన్ ఎవడైనా హంటింగ్, అవి కొద్దిగా మిగిలినాయి కనుక ఇక కొద్ది రోజులకు ఉండవాలి. సో ఈ అభయారణ్యాలు, ఈ యొక్క ఫారెస్ట్లన్నీ నేషనల్ ఎందుకు పెడుతున్నారంటే అవి జీవులు అంతరించిపోతాయి, ఇక భూమి మీద ఉండవు కనుక. మరి ఈ జీవులే అంతరించిపోతుంటే అంటే మరి ఈరోజు మానవుడు అంతరించిపోతాడుగా. ఎవరిని బట్టి? అమాలేకీలను బట్టి. కనుక సౌలుకి చెప్పాడు, సమూయేలుకి చెప్పాడు, నువ్వు వెళ్ళి సౌలుకి చెప్పు వాళ్ళని ఎరాడికేట్ చేయి. ఎందుకంటే నా కుమారుడు ఈ భూమి మీదకి రావాలి, నా కుమారుడిని లోకానికి పంపాలి, లోక విమోచన జరిగించాలి. కనుక ఆ ఇశ్రాయేల్ రాజ్యము ఉండాలి ఉనికిలో. అంటే ఇలాంటి అమాలేకి ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. పోయి నువ్వు చెప్పమని చెప్పినప్పుడు నేను అనుకుంటాను, ఇప్పటికీ నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్పేశాను. ఇంకెప్పుడైనా ఏ మతోన్మాది అయినా వాడు క్రీస్తు మీద కానీ, యెహోవా దేవుని మీద కానీ, ఈ బైబిల్ మీద కానీ వాడు బురద జల్లితే వాడిది ఏమీ తప్పు లేదు. వాడు శాపగ్రస్తుడు. వాడు ఫస్ట్ నుంచే చెప్తున్నాడు. ఎంత శాపం అంటే ఈరోజు వెండి, బంగారు, ఇత్తడి, కర్ర, కొయ్య, రాతి బొమ్మల్ని, పాములను పూజిస్తూ, ఏనుగులను పూజిస్తూ, ఆవులను పూజించే గతికి దేవుడు వేసేసాడు. వాళ్ళకి అర్థం కావట్లేదు మన దేశ ప్రజలకు. గాడ్ హ్యాస్ జస్ట్ రిజెక్టెడ్ దిస్ పీపుల్. ఏమీ లేదు, అన్నీ అందు గురించే దేవుడిని నమ్మిన బిడ్డలకే ఇచ్చాడు ఆ జ్ఞానం కనుక.
ఈరోజు ఏదైనా వాళ్ళే ఫస్ట్ ఉన్నారు. మనకు లేదా గతి ఎందుకు? అలాంటి వాడు దేవుళ్ళలో దయ లేదు, కనికరం లేదని పిచ్చి పిచ్చుడు వాగుడు వాగితే అది జస్టిఫైడ్ అది. కానీ చర్చికి వచ్చిన బిడ్డకు మాత్రం ఏంటి దేవుడు అమాలేకీల్లో పసిపిల్లల్ని కూడా చంపన్నాడు ఏంటి? ఈ దేవుడిని నేను నమ్మచ్చా? ఈ దేవుడి ఎట్లా దయ ఉందా లేదా అని చెప్పి ఎవడైనా డౌట్ పడితే అప్పుడు తప్పది. ఎందుకంటే నువ్వు బైబిల్ స్టడీ చెయ్యాలి కనుక. అలాంటి గొప్ప దేవుడు ప్రపంచానికి తన జ్ఞానాన్ని 3600 భాషల్లో ఇస్తున్న. ఇది చదివి ధ్యానించి దేవుడి యొక్క వాక్యము మొత్తం చదవాలి. మొత్తం సగం సగం కాదు కదండి కదా. ఎవరైనా సీరియల్ మధ్యలో చూస్తే అర్థమవుద్దా? చూడరు కానీ ఫస్ట్ నుంచి చూస్తారు సీరియల్. కానీ మరి అట్లనే ఇది కూడా బైబిల్ యొక్క వాక్యం అంతా అర్థమైతేనే మనం దేవుని యొక్క సన్నిధిని అర్థం చేసుకుంటాం. మరి ఈ బైబిల్లో ఉన్న ఈ సౌలు అనే అతను ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు ఏం చేశాడు చూసి ముగిద్దాం. చూడండి, ఈ యొక్క బైబిల్లో ఇలాంటి ఆజ్ఞ దేవుడు సమూయేలు అనే ఆ యొక్క ప్రవక్త ద్వారా సౌలుకి ఇచ్చినప్పుడు 4వ వచనం, అంతటా సౌలు జనులను పోగు చేసి పెలాయిములో వారిని లెక్కపెట్టగా కాలుబలము 2,00,000 మంది, యూదావారు 10,000 మంది. అప్పుడు సౌలు అమాలేకీల పట్టణంలోకి దానికి వచ్చి లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసిన కనుక అమాలేకీలతో కూడా నేను మేము నాశనం చేయకున్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవడని కెనీయులకు వర్తమానం పంపగా కెనీయులు అమాలేకీల నుండి వెళ్ళిపోయారు. ఈ యొక్క అమాలేకీలు ఎవరు, కెనీయులు ఎవరు ఒక రాజుగా అతనికి తెలుస్తుంది కనుక దేవుడు అమాలేకీలను హతం చేయమన్నాడు కానీ కెనీయులను కాదు. కనుక రాజు ఎంతో మంచిగా దేవుడి మాటకే లోబడి అడ్డమొచ్చారు కదా అని కెనీయులను హతమార్చకుండా వాళ్ళకు ముందే చెప్తారు, బాబు మీరు వెళ్ళిపోండి, మేము అమాలేకీల సంగతి చూడటానికి వచ్చాము అని చెప్పి ఒక శక్తివంతుడైన సౌలు రాజు కెనీయులకు చెప్తే వాళ్ళు కెనీయులు ఏమన్నారు, మంచిగా మాట విన్నారండి, విని వెళ్ళిపోయారు. దేవుడు కూడా ఈరోజు చాలామందికి అలాంటి కృప ఇస్తాడండి. దేవుణ్ణి వ్యతిరేకించే రాజ్యాలు దేవుడికి అంగీకారంగా ఉండే ఆయనకు కనుక వాళ్ళ మీద ఏ శిక్ష లేదండి. కెనీయులతో దేవుడు చచ్చిపోతారు మధ్యలో వస్తే కానీ. అట్లా ఎన్నో దేశాలు ఈరోజు విగ్రహారాధన యాక్సెప్ట్ చేస్తాయి కానీ క్రీస్తుని యాక్సెప్ట్ చేయరు విగ్రహంలో. అలాంటి దేశాల సంగతి కూడా దేవుడి దగ్గర లిస్ట్ ఉంటుంది కనుక ఆ దేశాల యొక్క గతి స్థితి ఏమైపోతుంటుందో. ఎందుకంటే ఆయన పంపిన కృపను, ఆయన పంపిన రక్షణను, ఆయన పంపిన తన కుమారుడి యొక్క ప్రేమను తిరస్కరించి నాశనం చేస్తున్నారు. ఆ యొక్క నరమాంస భక్షకులను ఈరోజు మానవులుగా మార్చింది క్రైస్తవమే. ఆఫ్రికా అడవుల్లో డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళి మనిషిని వండుకొని గంగాళంలో నీళ్లు పెట్టి ఉడకేసుకొని తినేవాళ్ళు వాళ్ళు. ఈరోజు వాళ్ళు మంచిగా అయిపోయారు కానీ ఎవరు చేశాడు? ఏ మతం, ఏ సనాతన ధరం చేసింది? ఎవడు పోయి చేశాడు? ఒక ఆఫ్రికా వాడిని ఎవడైనా సనాతనుడు పోయి మార్చాడా? ఏమీ లేదు. మళ్ళీ సనాతనం అని చెప్పుకోవడం మాత్రం ఇంకా అది నోటికి వస్తుంది కాబట్టి చెప్పుకుంటున్నారు. ఇది సనాతనం బైబిల్లో ఉన్నది. ఎంత గొప్ప దేవుడు అంటే ఈయన దేవుడు ఆఫ్రికాలో ఈరోజు వెళ్ళి, నేను 2 వారాల క్రితం కూడా చెప్పాను, నైజీరియాలో పిల్లల్ని కుండలో వేసేవాళ్ళు. కవల పిల్లలు పుడితే భర్త కాక ఇంకెవరో నా భార్యను ఆవరించారు కనుక కవల పిల్లలు పుట్టారని. మళ్ళీ ఇద్దరు పోలికలు ఎవరో ఉంటారు కనుక వాళ్ళు ఎవరో కనుక కవలలు ఎప్పుడు కూడా సేమ్ ఉంటారు కనుక ఆ సేమ్ ఉంటే ఎట్లా వేరు చేస్తారు అంటే ఈ యొక్క భర్తకు ఆ భార్యకు పుట్టినవాడు వీడే, దయ్యం ద్వారా పుట్టింది ఎట తెలుస్తుంది? ఇద్దరిని తీసుకుపోయి కుండల్లో పెట్టి చంపేసేవాళ్ళు నైజీరియాలో. మరి అక్కడికి సనాతన ధర్మం ఎందుకు వెళ్ళలేదు? ఏం రికార్డు ఏదైనా ఉందా సనాతన ధర్మాన్ని అట్లా చేసినట్టు? బైబిల్ చెప్పుకుంటుంది, క్రిస్టియన్ చెప్పుకుంటున్నారు కదా. మేరీ స్లెస్లర్ వెళ్ళింది అక్కడికి, వెళ్ళి తన ప్రాణాన్ని ధారపోసి వాళ్ళను మరి మానవులుగా మార్చింది కనుక. కవల పిల్లలు అంటే ఏం తెలియదు కనుక ఆలోచించండి, బైబిల్ చెప్తుంది. అలాగున్న కెనీయులను దేవుడు అన్నాడు, మిమ్మల్ని నేనేమన్నాను, మీరు అలాంటి వాళ్ళు కాదు, వెళ్ళిపోండి అని చెప్పి కెనీయులను పంపిస్తే అమాలేకీయులు ఉన్నారు. ఇక మిగిలిన అమాలేకీయుల మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడు సౌలు, వెళ్ళాడండి. బైబిల్ చెప్తుంది తర్వాత సౌలు అమాలేకీయులను హవిలా నుండి ఐగుప్తు దేశ మార్గం ఉందన్న షూరు వరకు తరిమి హతం చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లో, ఎడ్లల్లో, కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ముంచి పనికిరాని పశువులన్నింటినీ నిర్మూలం చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను కనుక అతన్ని రాజుగా నిర్ణయించేందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నప్పుడు సమూయేలు రాత్రి అంతా ఏడ్చాడు, బాధపడ్డాడు. బైబిల్లో ఇక్కడ స్పష్టంగా రాయబడింది, సౌలు యుద్ధానికి వెళ్ళాడు. అతడు చెప్పిన ఆ యొక్క అమాలేకీయులను హతం మారుస్తూ వెళ్తున్నాడు ముందుకి. కానీ దేవుడికి సమూయేలుకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. దేవుడిది అంటే సమూయేలు ఇదిగో సౌలు నా మాట వినట్లేదు, నేను చెప్పినట్లు నాకు అవిధేయుడైపోయాడు, నా ఆజ్ఞకు లోబడకుండా అయిపోయాడు, నేనేం చెప్పానో అది చేయలేదు అని చెప్తున్నాడు. ఎక్కడో యుద్ధభూమి హవీలా దగ్గర సౌలు ఉన్న రామాలో ఉండేవాడు ఎక్కువ. సమూయేలు రామాలో ఉండి ఆయన మరి ఆ యొక్క ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవాడు.
సో ఈ యొక్క సమూయేలుకి ఏమొచ్చిందండి, మెసేజ్ వచ్చేసింది దేవుడి దగ్గర నుంచి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు యుద్ధము సరిగ్గా చేశాడా లేదా. ఈరోజు మనకి ఎంత ఎక్విప్మెంట్ వచ్చింది, మనము సెటిలైట్ ద్వారా కూడా యుద్ధం యొక్క న్యూస్ అన్నీ చూడొచ్చు. ఈరోజు తెహరాన్లో 14వ రోజు కదండి, ఆ యొక్క ఇరాన్ తగలబడుతుంది కనుక ఇరాన్లో అన్ని పట్టణాల్లోకి ఆ యొక్క ఉద్యమము లేగింది. మన దగ్గర ఇక్కడ తెలంగాణ యాజిటేషన్ వచ్చింది కదా 2014 ముందు. అలాగునే ఈరోజు ఇరాన్ దేశంలో ఒక భయంకరమైన ఆ యొక్క ఇస్లాం దేశంలో తిరుగుబాటు వచ్చింది కనుక వీధులు ఊదులన్నీ కాలబెడుతూ మొత్తం ప్రభుత్వం కుప్పగూలిపోవాలని, ఆ యొక్క ఇస్లామిక్ రెజీమ్ కూలిపోవాలని, అయతుల్లా ఖుమేని అనేవాడు దిగిపోవాలని భయంకరంగా దేశం అంతా కూడా గొడవలు అవుతున్నాయండి. అతని ఫోటో పెట్టుకొని, ఆ యొక్క ఖుమేని ఫోటో పట్టుకొని ఒక అమ్మాయి సిగరెట్ పెట్టి కాలుస్తుంది అని వాడిని అంత విసిగిపోయారండి. ఆ హిజాబు, ఆ యొక్క కఠినమైన ఇస్లాం రూల్ కింద వాళ్ళు విసిగిపోయారు ఆ యొక్క ఇరాన్ ప్రజలు. ఆ యొక్క దేశంలో ఆ యొక్క మన డాలరు మనకు 90 రూపాయలు కదండి, వాళ్ళకు డాలరు లక్షల్లోకి వెళ్ళిపోయిందండి. అంటే మారకం ఏమీ లేకుండా పోయింది. అంటే మార్కెట్కి వెళ్తే కదండి, ఇప్పుడు 100 రూపాయలకు మనము ఒక 1000 రూపాయలకు ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కుంటే ఎట్టుంటుందండి? 1000 రూపాయలకు బ్రెడ్ ప్యాకెట్ అమితే ఏం చేస్తారు? బ్రెడ్ ముక్క దినాలు మనం అట్లా ఎకనామిక్ అక్కడ ఇదైపోయిందండి, కొలాప్స్ అయిపోయింది. సో అలాంటి ఒక ఉద్యమం జరుగుతున్న మనకి ఎట్లా తెలుస్తుందండి? ఇంటర్నెట్ బంద్ చేసేసారు వాళ్ళు. కానీ ప్రపంచంలో ఈరోజు మీడియా మాధ్యమం ఎంతో డెవలప్ అయిపోయింది కనుక ఆ ఫోటోలన్నీ ఉంటాయి, ఇండియా ఛానల్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాయి. తెహరాన్ అనే క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇరాన్ అది తగలబడుతూ ఉంది, న్యూస్ మనకు తెలిసింది. ఎట్లా తెలుస్తుంది ఇప్పుడున్న వాటికి? కానీ ఈ బైబిల్లో రాయబడ్డ సౌలు రాజుగా ఉండి సమూయేలు ఉన్నప్పుడు అంటే ఇప్పటికి యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు, యేసు నుంచి ఆ యొక్క దావీదు 1000 సంవత్సరాలు, 3000 సంవత్సరాల క్రితం ఎవరికైనా తెలుస్తుందండి ఎక్కడైనా జరిగేది? ఏమీ తెలిసేది. కానీ దేవుడు డైరెక్ట్గా సమూయేలుకు బయలుపరిచాడండి. గట్టిగా చెప్పాలి కొడదామా? ఏం చెప్తుంది బైబిల్ అంటే, ఈరోజు చాలామంది వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో తెలియదు అనుకుంటారు సేవకులకు. కానీ దేవుడు సేవకులకు చెప్తాడండి. ఖచ్చితంగా సేవకులకు మీరు కూడా ఏదో వచ్చి మా దగ్గర ఏదైనా చెప్పొచ్చు, కానీ దేవుడు అది మాకు బయలుపరుస్తాడు. ఇట్లా సమూయేలుకు డైరెక్ట్గా బయలుపరిచినట్టు దేవుని స్వరం మేము వింటామలేమో, కానీ ఎవరో ద్వారా చెప్తారండి. అన్నా అని ఫోన్ చేసి చెప్పేస్తారు, చక్కగా చెప్పేస్తారు, బయటపడిపోతారు. తెలుసా అండి? ఎవ్వరి యొక్క దాపకుండా దేవుడి యొక్క సేవకుడికి దేవుడు బయలుపరిచే బాధ్యత ఆయనది కనుక ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సౌలు మంచి యుద్ధము చేస్తే దేవుడు అసలు సమూయేలుకి ప్రత్యక్షమై చెప్పేవాడే కాదు కనుక అతడు అలాగనే యుద్ధం చేసి తిరిగి వస్తున్నప్పుడు ఈ సమూయేలు ఏమన్నాడో చూడండి 12వ వచనంలో. మరి ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలువను నిలిపి తిరిగి గిల్గాలకు పోయిన సమాచారం వినెను. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నెరవేర్చితిననగా. ఎంత మంచిగా సౌలు సమూయేలు ఎదురుగానే చెప్తున్నాడు, అయ్యా దేవుని యొక్క నామం ఆశీర్వదింపబడును గాక, నేను ఏం చెప్పావు అది నేను చేశాను, నేను ఆజ్ఞకు లోబడ్డానని చెప్పి తను చెప్తున్నప్పుడు అతనికి తెలియదు రాత్రి ఇన్ఫర్మేషన్ వచ్చిందని. ఒక రాత్రి ముందే వచ్చేసింది, 1 డే బిఫోరే సమూయేలుకి వచ్చింది. కానీ సౌలు అయితే అనుకుంటున్నాడు నేను చేసింది ఆ యొక్క సమూయేలుకి తెలియదు అనుకున్నాడు. దేవుడు చక్కగా బయలుపరిచాడండి. బయలుపరిచినప్పుడు ఆ యొక్క అబద్ధం చెప్తున్నాడు, దేవుడి ఆజ్ఞకు అవిధేయుడైనాడు, దేవుడి మాట లోబడుకున్నాడు, తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు, తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు, తన మనసుకి ఏదనిపించిందో ఒక రాజుగా చేశాడు. రాజుకి ఇవన్నీ ఉంటాయి, చేయొచ్చు. కానీ అతని యొక్క మనస్సు, అతని యొక్క ఆలోచన కంటే దేవుడి ఆజ్ఞ ప్రథమం కదా. కనుక దేవుడు ఆ యొక్క సమూయేలు ద్వారా మాట్లాడు. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా, యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞని నెరవేర్చితిననగా. సమూయేలు అన్నాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెల్ని ఎక్కడమని అడిగాడు. ఎంత భయంకరమైన, నువ్వు దేవుని ఆజ్ఞ నెరవేరిస్తే నాకు గొర్రెలు ఈ యొక్క ఎడ్ల శబ్దాలు ఎట్లా వస్తున్నాయి అంటే, బహుశా వాటిని తోలుకొని వచ్చే వరకు అవి మరి దూరం తీసుకొచ్చే వరకు ఏమవుద్ది అండి, వాటికి ఆకలేస్తాయి. ఆకలేసినప్పుడు ఏమవుతుంది, అవి అరుస్తూ ఉంటాయి. వాటికి మేత పెట్టకపోతే అరుస్తూ ఉంటాయి. మీరు పోల్ట్రీ ఫామ్కి వెళ్ళండి, పోల్ట్రీ ఫామ్ ఏమంటే కొక్కో అక్కడ పోతే మనకు కూడా కొక్కో స్టార్ట్ అవుతుంది. ఎట్లా వినిపిస్తుంది అంటే అన్నీ అవే అరుస్తుంటాయి. మళ్ళీ వాటికి ఎంత సింక్రోనైజ్ అండి, అవి కొక్కో అంటూనే ఉంటాయండి అవి. అంటే అవి ఆ యొక్క ఆకలికి కానీ లాటి కానీ. మరి ఇప్పుడు సమూయేలుకి ఎట్ట తెలిసిందండి, ఆ గొర్రెలు ఆ ఎడ్లు వాటిని దూరం నడిపించుకొని వచ్చి ఉంటారు.
ఎందుకంటే దోసుకొని వచ్చారు కదా నుంచి. అవి ఆకలికి అరుస్తూ ఉన్నాయి కదా. అరుస్తూ ఉంటుంటే అన్నాడు, నీవు దేవుడి ఆజ్ఞకు లోబడితే ఆ యొక్క గొర్రెల మేకల రంకెలేమిటి అవి సాక్ష్యం చెప్తున్నాయి అని చెప్పి ఎంత భయంకరంగా దేవుడు ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. యెహోవా ఆశీర్వాదం అంటది, యెహోవా ఆశీర్వాదించాడని సౌలు ఎంత బ్యాడ్గా చెప్తాడు. దేవుని యొక్క సన్నిధికి దేవుడు నిర్మూలించిన, దేవుడు శపించిన, దేవుడు వద్దన్నవి అవి తీసుకొని వచ్చి దేవుని మందిరంకి ఇస్తే దేవుని దగ్గర తీసుకొస్తే ఎట్లా ఆశీర్వాదం అవుతుందండి ఇది? సౌలు యొక్క మనసు బుర్ర ఆలోచించండి మీరందరూ కూడా. ఈరోజు దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చి ఏది ఆశీర్వాదం? దేవుడు ఎంత భయంకరంగా అంటాడంటే, శాపగ్రస్తుడా సౌలు నువ్వు, నేను చెప్పింది దేవుడు చెప్పింది వినకుండగా ఆ గొర్రెల్ని మేకల్ని ఎడ్లని అన్నిటిని నిర్మూలం చేయమన్నాను. ఆ శపితమైన అమాలేకీల యొక్క గొర్రెలు యెహోవాకు ఆశీర్వాదమా? చర్చికి వచ్చే వాళ్ళు ఎంతోమందికి ఈరోజు ఈ ప్రాబ్లమ్స్. నీ డబ్బు సరైనది కాకపోతే అది నువ్వు తీసుకొస్తే అది చర్చికి ఆశీర్వాదమా? అస్సలు కాదండి చెప్తున్నా. ఎప్పుడు నేనైతే నా బ్రతుకులు అయితే ఇప్పుడు నేను 40 years అయింది రక్షణ పొంది, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క దొంగ సొమ్ము, లేకపోతే వడ్డీ సొమ్ము, లేకపోతే ఇంకా అక్రమంగా సంపాదించిన సొమ్ము తీసుకొచ్చి ఇక్కడ కానుకేస్తే అది గాడ్స్కి బ్లెస్సింగ్ కాదు, అది చర్చికి బ్లెస్సింగ్ కాదు. రివర్స్ నీకు శాపం అది తెలియట్లేదు. సో దిక్కుమాలని అడక్క తినే పాస్టర్లు ఎవడైనా ఉంటే వాడు యాక్సెప్ట్ చేస్తాడని నేను చెప్తాను. అందుగురించి బల దగ్గర అంత స్ట్రిక్ట్గా చెప్తాను. ఏదో మీరు చెల్లేయద్దు, చెయ్యటానికి లేదు. రండి చర్చికి రండి, వెళ్ళండి, వాక్యం విని పొండి, అంతే తప్ప బల్లలో చెయ్యొద్దు, స్పష్టంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే అది దేవుడికి చాలా బాధకరమైనది కనుక. నువ్వు దేవుని బిడ్డవైతే నీ యొక్క డబ్బు సొమ్ము దేవుడి దగ్గర అది ఆశీర్వాదం, అది సరిగ్గా సంపాదించింది అన్నారు కదా. ఇప్పుడు ఒక అతను రోజు పేకాట ఆడుతున్నాడు, పేకాట ఆడి మస్తు డబ్బులు వచ్చింది, వాళ్ళ భార్యకి ఇచ్చి పోయి కానికైపో అంటే అబ్బా భలే ఉందని చెప్పి వాళ్ళ భార్య అంటే నేను ఆడతా అంటది. ఇద్దరు ఆడి తీసుకొచ్చి డబ్బులు వేస్తారా చర్చికి? దిక్కుమారిన అసలు అది ఎంత పాపం కదా అసలు. అట్లానే దేవుడు అన్నాడు, ఈరోజు ఏది పడితే అది దేవుడు తీసుకోడండి. అది దేవుడికి సమస్తమైన కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, ఈ సౌలు అన్నట్టు యెహోవా ఆశీర్వదింపబడునుగా, కానీ ఈ గొర్రెలు, ఈ ఎడ్లు, ఈ మేకలు కొట్టుకొచ్చినాయి శపితమైనవి, అవి మంచిగా ఉండొచ్చు, శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు. బైబిల్ అంత స్పష్టంగా చెప్తుందని దేవుని బిడ్డలుగా నేను కూడా చెప్తున్నాను. ఈ చర్చిలో నేను బల దగ్గర ఎందుకు అంత సమయం తీసుకున్నానంటే, మీరు ఈ పని చేయొద్దు, అలాగన మీరు బలలో చేయవేద్దని చెప్తాను. ఖచ్చితంగా దేవుడి మాటలు వినండి మీరు చెప్తున్నాను. నేను ఇలాగన కఠినంగా చెప్తుంటే ఒక చర్చ్ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోయారు చర్చ్, వచ్చి నాతో మాట్లాడారు కూడా. అలా ఇది మేము అంటే నేను మీ గురించి నేను మార్చుకోను, నేను చెప్తాను. మీరు 2 పేర్లు పెట్టుకొని దీంట్లో బలలో చేయడం ఏంటి తప్పు కనుక? అట్లా కాదండి, అసలు అవసరమే లేదని చెప్తున్నాను. ఎందుకంటే 2 పేర్లతో మీరు ఆ యొక్క పెట్టుకొని బలలో చేయటానికి వీల్లేదంటే సరే అని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే నేను వెళ్ళిపోమని చెప్పాను, ఏమీ పర్వాలేదు, ఆగు చెయ్యి, ఏమీ లేదు. ఈ చర్చిలో నీకు ఇంకా ఏది అంటే ఇది నచ్చట్లేదు, నేను స్పష్టంగా చెప్తున్నాను. వడ్డీ సొమ్ము కానీ 2 పేర్లు పెట్టుకొని కానీ కదా, ఇలాంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు చర్చిలో మీరు బల్లో చేయలేదు. ఎందుకు? రొట్టె ముక్క ముంచుకొని ఇస్కరియోతు కదా వెళ్ళిపోయాడు, వాడు ద్రాక్షరసం తీసుకోలేదు. ఇది నిబంధన రక్తం అని అడిగి నిబంధన లేదు, వెళ్ళిపోయాడు వాడు. ఇస్కరియోతులు కదా అయిపోతారు. కనుక వద్దు, మీకు రొట్టె దేనికి సాచనంగా ఉంది అంటే మీరు చర్చికి రండి, వాక్యం వినండి, ఏదైనా పాటలు పాడండి, అది బ్లడ్ మాత్రమే, బ్రెడ్ నాట్ బ్లడ్ కనుక అది జీవాహారం వాక్యం ఎంతైనా తీసుకో. నిబంధన రక్తములో ఇస్కరియోతు యొక్క పావలు ఇవ్వలేదు, వాడు రొట్టె ముక్క తీసుకొని పుచ్చుకొని వెళ్ళిపోయాను, అది రాత్రి అని రాయబడి ఉంటుంది బైబిల్. చాలామంది రోజు నేను చెప్తాను, మీరు బల్లలో చేయవేయద్దు, ఎందుకంటే శాపం వచ్చేస్తుంది కనుక. నేను అన్నప్పుడు ఆ యొక్క యవనస్తులు వాళ్ళు 2 భార్యాభర్తలు మాట్లాడి వెళ్ళిపోండి అన్నాను, మీకు ఇష్టం. 2 పేర్లతో కుదరదు కనుక దయచేసి వచ్చారా కానీ బలలో చేయవేది. ఎందుకంటే చూడండి, దేని ఒక వాక్యం యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూపిస్తాను. యేసు ప్రభువు కూడా చెప్పింది, కఠినం అనిపించిందంట ఆ రోజు. కఠినం అనిపించి ఏం చేశారంటే, దేని ఒక చాలాసార్లు యోహాను సువార్త 6వ అధ్యాయం తీస్తాం, ఈ ఒక్కసారి తీయండి. ఇంకొకసారి యేసు అన్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని నేనే, కనుక ఎవరైనా నా యందు విశ్వాసం ఉంచితే వాడు నిత్య జీవం కలిగి ఉంటాడు, వాడు ఎప్పటికీ చనిపోడు అని యేసు ప్రభు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఆ మాటలు చెప్పిన తర్వాత ఆ యొక్క 6వ అధ్యాయము 51లో పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేను, ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే తప్ప వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడని చెప్పి యేసు ప్రభు మరియు నిత్య ఆహారం లోకమునకు జీవకరం నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్పినప్పుడు వెంటనే అక్కడ రియాక్షన్ ఏంటో చూడండి. 52లో యూదులు ఈయన తన శరీరం ఎలాగూ తినేయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని, మళ్ళీ చెప్తున్నాడు రక్తం తిని, వాళ్ళకి అర్థం కాలేదు, ఇది కఠినం కదా, ఇది ఎట్లా తింటారు కదా అని చెప్పి వాళ్ళు దాని విషయమై మరి సందేహపడ్డారు, దాని విషయమై చాలా సనుక్కున్నారు. ఆ తర్వాత కిందికి రండి, 60 ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.
యేసు తన శిష్యులను దీని గురించి అనుకరించినారు విని మళ్ళీ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా అభ్యంతర పడుతున్నారన్నాక కిందికి రండి 65లో. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపడకుంటే ఎవడు నా దగ్గర రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పినానని నేను చెప్పింది గట్టిగా చెప్పిన తర్వాత 66 అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయన వెంబడి దేవుడి యొక్క కఠినం. యేసు ప్రభు ఆయన వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అని మాట మార్చుకోలేదండి. యేసు చెప్పిందేదో దాని మీద ఉన్నాడు. తర్వాత చూడండి 67లో, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా వాళ్ళు సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళదామో నీవే నిత్య జీవమంటలు గలవాడు. గట్టిగా చెప్పలు కొడదామండి. యేసు ప్రభు డైరెక్ట్గా చెప్తున్నాడు మీరు వెళ్ళిపోవాలా అని. వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే యేసు తన తండ్రికి లోబడతాడు కనుక యేసు మాటలకు ఆయన శిష్యులు లోబడాలి తప్ప ఇక్కడ మార్చుకునేది ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భార్యాభర్త వచ్చి మాకు ఇది వీలు పడదు, అట్లా కుదరదు అంటే మేము వెళ్ళిపోతున్నామండి, చక్కగా వెళ్ళిపోమని. ఇది కఠినమైందే. ఇది కనుక సౌలు యొక్క గొర్రెలు మేకలు ఎడ్లు అవి తీసుకొని వస్తే దేవుడికి అది ఆశీర్వాదమా? ఎట్టి పరిస్థితుల్లో లేదు, దేవుడు తీసుకోడండి అలాంటిది. అలాగున దేవుడు కఠినంగా చెప్తున్నప్పుడు ఈ పాత నిబంధనలో బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం తీసి మనం ముగిస్తాం. ఈ యొక్క వాక్యంలో ఏముంది అనంటే, ఆ తర్వాత సమూయేలు చెప్పిన మాట ఏమిటి, అతనితో అన్న మాట ఏమిటి, ఎట్టి పరిస్థితుల్లో మంచిదేలే కొన్ని గొర్రెలు తెచ్చావు కదా అన్నాడా, లేకపోతే దేవుడి నుంచి వచ్చిన శాపాన్ని, దేవునికి వ్యతిరేకంగా అతను బ్రతికిన బ్రతుకుకి ఆయన చెప్పిన మాటలు చూడండి. 16వ వచనంలో, సమూయేలు నీవు మాట్లాడ పని లేదు, దీన్ని తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి షటప్ అన్నాడు. ఈ గొర్రెలు, ఈ మేకలు, ఈ ఎడ్ల యెహోవాకు ఆశీర్వాదం. నేను చెప్పింది ఏంటి, దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, ఇవి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి అన్నప్పుడు షటప్ అన్నాడు. 16వ వచనంలో, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతునని వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పాను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రంలో శిశువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీదకి రాజు అభిషేకించాడు. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాయకులను నిర్మూలన చేయమో, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవుగా నువ్వెందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేవాను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చింది, కానీ అమాలేకులు నిర్మూలన చేసింది. అయితే గిల్గాలో నీ సేవకుడని యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెల్లో ఎడ్లలో ముఖ్యమైన తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పినప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా సమూయేలు విన్నాడు. దౌర్భాగ్యమైన ఎక్స్ప్లెనేషన్. దేవుడు నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, దానికి మళ్ళీ ఈ యొక్క సాకులు చెప్పడం ఏంటి, ఎక్స్క్యూజెస్ ఏంటి, దరిద్రం. కనుక దేవుడు అతను అన్నాడు. అందుకు సమూయేలు చెప్తున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకటి దాన బలులను అర్పించడం వలన సంతోషిస్తాడా? ఆలోచించు, బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనట, పొట్టేళ్లకు అర్పించిన మాట వినుటయే శ్రేష్టము అని చెప్పి దాన్ని దేంతో పోల్చాడో చూడండి. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అను పాపముతో సమానము. మీరు చేస్తుంది ఇది. మూర్ఖతను అగపరచుట, మాయ విగ్రహ గృహదేవతలను పూజించడంతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించింది కనుక నీవు రాజుగా ఉండకుండగా ఆయన నిన్ను విసర్జించను. ఫినిష్ అయిపోయినాడు. కండెమ్నేషన్ కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఈ మాటలు ఎందుకు తీసుకున్నాం బైబిల్లోంచి అంటే ఒకటి, ఇది సంవత్సరంలో ఫస్ట్ మంత్. సో ఒక 31 days ఒక క్యాలెండర్ మనం డేట్ వేస్తే, రోజు డేట్ వేస్తాం కదా. ఈరోజు 11, 1, 12, 1, 31 days 1 వేస్తాం, చూస్తుంటాం 1. కనుక ఈరోజు ఫస్ట్ ఏమిటి బైబిల్ ప్రకారం, ఈరోజు నేను లాస్ట్ వీక్ చెప్పింది కూడా మళ్ళా చెప్తున్నాను. మరి ఎవరైనా సరే ఈ లోకంలో ఒకవేళ డ్రెస్సింగ్ విషయంలో ఆడిస్తే ఫస్ట్ షూస్ వేసుకొని తర్వాత సాక్స్ వేసుకుంటారా? అది వీలు పడదు కదండి. ఫస్ట్ స్నానం చేసి ఫస్ట్ బట్టలు వేసుకొని తర్వాత స్నానం చేస్తారా? కాదు. అంతేకాదు, మనం అగ్రికల్చర్లోకి వెళ్తే ఫస్ట్ దున్ని తర్వాత విత్తనం వేస్తారా, అంటే విత్తనం వేసిన తర్వాత దున్నుతారా? కదండి, ఇంపాసిబుల్. పోనీ ఎడ్యుకేషన్లో తీసుకుంటే ఫస్ట్ ఎగ్జామ్స్ పెట్టి తర్వాత టీచింగ్ చేస్తారా? చెయ్యరు కదా. అలాగున్నాయి. ఈరోజు ఆలోచించండి, ఎవరైనా ఒక పర్చేజ్ చేస్తే ఒక షోరూమ్కి వెళ్ళి కదా ఒక కారు కొనుక్కోవాలని, కార్ అంతా నచ్చింది, అంతా చేసేసినాక అక్కడ ఉన్న ఆ యొక్క స్టాఫ్ని ఫస్ట్ నాకు రిజిస్ట్రేషన్ చేయండి తర్వాత నేను కొంటా అంటే నాయనే అంటారు కదా, ఎక్కడో దొరికేవరా నువ్వు అని. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారా లేకుంటే ఫస్ట్ పర్చేజ్ చేయాలా? మనం ఎంత విరుద్ధం. అది కాదు, అది ఇంపాసిబుల్. అది కనుక అలాగునే ఆలోచించండి. ఫస్ట్ పెళ్ళా లేకపోతే ఫస్ట్ సంతానమా అంటే, ఇప్పుడు టైం లేదు తర్వాత పెళ్లి చేసుకుందాం, ఫస్ట్ అయితే పిల్లల్ని కన్నామంటే ఎంత విరుద్ధమే. సో భూమి మీద ఈరోజు ఏవి మొదట దేవుడు పెట్టాడో అవి మొదటే, అవి రెండోది కాదు. కనుక నేను క్యాలెండర్ కూడా చూపించి చెప్తున్నాను మళ్ళీ ఒకసారి. ఈ క్యాలెండర్లో మనం ఒకవేళ మన ఇంటికి వెళ్ళి ఈ యొక్క క్యాలెండర్ పట్టుకొని
ఆలోచించండి. ఇట్లా పెట్టుకుంటే, ఇట్లా తిప్పి పెట్టుకుంటే జూలై స్టార్ట్ అవుద్దా మనకు? జూలై స్టార్ట్ అయితే వర్షాలు పడతాయి, తల తడిసిపోద్ది. కనుక పెట్టుకుంటే కుదరదు. నువ్వు జూలై పెట్టుకున్నంత మాత్రం అక్కడ సీజన్ జూలై రాదు. ఇంత ఉండాల్సిందే, నువ్వు మార్చడానికి లేదు. జనవరి 1 అంతే, ఇంకేది రాదు కనుక మంత్ రాదు. సో అలాగున్న దేవుడు కూడా ఈ భూమి మీద ఆయన ఫస్ట్ అనే మాట 435 టైమ్స్ ఉందండి బైబిల్లో. దేవుడు ఏది మొదట అన్నాడో అది మొదట, ఏది ప్రథమం అన్నాడో అదే ప్రథమం. దేవుడు ఏది ఆయన జ్యేష్ఠమైంది ఫస్ట్ అన్నాడు అది తప్ప మనిషి మార్చడానికి లేదు. అది మనం నేర్చుకునేంత వరకు కూడా మన బ్రతుకుల్లో అది రాదు. ఫస్ట్ ఆజ్ఞ కనుక సౌలుతో చెప్తాడు, సౌలా నువ్వు మొదట దేవుని ఆజ్ఞను గైకొంటే తర్వాత నీకు ఈ ఆశీర్వాదం ఉంటుంది. మొదట దేవుని ఆజ్ఞకు నీకు విలువ లేదు కనుక నీకు ఏది చేసినా అది దేవుడికి నచ్చదు కనుక అని చెప్పి దేవుడు సౌలును తృణీకరించాడు, రిజెక్ట్ చేసి పారేసేసాడు, విసర్జించాడు అని బైబిల్ చెప్తుంది. అది ఘోరమైన మాట. విసర్జించడం అంటే మలమూత్రాలే విసర్జిస్తారండి కనుక అది దానికి వాడు దేవుడు అట్లా అసహించుకొని విసర్జించడానికి కారణము అతడు దేవుని ఆజ్ఞకు లోబడలేదండి. నేను ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి ముగిచ్చేస్తాను. ఒకరోజు ఒక అబ్బాయి ఈ చర్చ్కి వచ్చాడు, కొంతకాలం వచ్చాడు, చక్కగా మరి చదువుకున్నాడు, ఆ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, జాబ్స్ కొరకు ఏం రావట్లేదండి. చాలా అలాగైపోయింది. కొన్ని రోజుల తర్వాత అతడు మరి కోవిడ్ వచ్చింది, కోవిడ్లో కూడా చాలా నిరాశ అయిపోయింది, జాబ్ అస్సలు రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో అతను దేవుడి వాక్యం ఈ యొక్క చర్చిలో విని ఏం చేశాడంటే అతను నేను రక్షణ పొందితే నాకు దేవుడు మరి తప్పకుండా మరి జాబ్ ఇస్తాడని చెప్పి అంతకుముందు బాప్టిజం తీసుకోలేదు. యేసుప్రభువైతే వస్తున్నాడు, కానీ తర్వాత బాప్టిజం క్లాస్ అటెండ్ అయ్యి నేను పాపినని నా పాపముల కొరకు యేసుప్రభు శిలువలో మరణించి సమాధించబడి తిరిగి లేచాడని, యేసు రక్తం ప్రతి పాపం నుంచి ఇక్కడికి విమోచిస్తుందని బైబిల్లో ఉన్న బేసిక్ ఫండమెంటల్ సాల్వేషన్ గురించి నాలెడ్జ్ విన్నాడు, నేర్చుకున్నాడు, ఒప్పుకున్నాడు. కన్నీటితో ప్రార్థన చేసుకొని నీళ్ళలోకి వెళ్ళి బాప్టిజం తీసుకొని తన పాపములకు పాశ్చాత్యమైన యేసుక్రీస్తు నమ్మి రక్షణ పొందాడు. మంచి సాక్ష్యం. మళ్ళీ తర్వాత ప్రయత్నం చేస్తే మళ్ళీ జాబ్ రాలేదు, ఒక్క మార్కులో పోయింది. ఇక నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయాడు, భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన సమయంలో చర్చ్ మానేశాడు. కొన్ని నెలలు చర్చ్ మానేసేసాడు, 6-7 నెలలు చర్చికి రాలేదు. దేవుడు నేను వస్తే నాకు ఇవ్వట్లేదు, నేను వచ్చినా కానీ బాప్తిజం తీసుకుంటే తీసుకున్నా ఏమీ లేదు, నాకు జాబ్ రావట్లేదు. నాతో పాటు ఎంతోమందికి వచ్చింది, వయసు అయిపోతుంది, నిరాశ, హైదరాబాద్లో ఉండి బతకాలంటే. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఇలాగున్నే బల్ల దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పింది విన్నాడేమో మరి. అవును కనుక ఏంటంటే నువ్వు 2 పేర్లతో ఎట్లా ఈ బల్లో చేయి వేస్తావు? నువ్వు నీకు ఏ పేరు లోకంలో ఉంటే అదే పేరుతో చర్చిలో పిలవడు, చర్చిలో ఏ పేరు ఉంటే అదే పేరు పెట్టుకో. ఒకవేళ ఏదన్నా నీకు ఇష్టమైన పేరు మార్చుకోవాలంటే కదండి, ఆయన సుబ్రహ్మణ్యమే రెహమాన్ అయ్యాడు కదండి, తప్పేమీ లేదు కదండి, ఏఆర్ రెహమాన్ అయ్యాడు ముస్లిమ్స్. అట్లా మార్చుకోవచ్చు, ఎవరికైనా హక్కు ఉంది కనుక చేసుకోవచ్చు. అది వెరీ సింపుల్. ఇప్పుడు కనుక కొంత వ్యతిరేకత వస్తుంది చెప్పి ఏం చేశాడంటే అతను అప్పుడు తెలుసుకున్నాడు తనకు జాబ్ ఎందుకు రాడు. తను ఎప్పుడు అప్లికేషన్ నింపినా అక్కడ ఏమని రాయాలంటే క్రిస్టియన్ అని రాయటానికి లేదు. ఎందుకనంటే అక్కడ హిందూ అని రాయాలి, దాని కిందనే అతనికి రిజర్వేషన్ ఉంటుంది కనుక. అప్పుడు అర్థం చేసుకున్నాడు నాకెందుకు జాబ్ రావట్లేదు, నా సర్టిఫికెట్లలోనేమో నా యొక్క నమ్మిన క్రీస్తుని నేను రాయలేను కనుక ప్రతిసారి రాయాలి అప్లికేషను, ఆ యొక్క ఎగ్జామ్ రాయాలి, కండక్ట్ చేస్తారు, పోతుంది రాదు. ఎప్పుడైతే ఈ బల్ల దగ్గర విన్నాడో అర్థం చేసుకొని నన్ను అడిగాడు. అడిగితే అవును మనం మార్చుకోవచ్చు. దానికి ఏంటి సింపుల్, బాప్టిజం సర్టిఫికేట్ ఇస్తుంది చర్చ్, తీసుకొని వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర అప్లై చేసుకోవాలి. తీసుకొని వెళ్ళిన తర్వాత మరి ఆ పిల్లోడితే తప్పు ఏమైనా ఉందా? వాళ్ళ తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అయితే వాళ్ళు ఇల్లిటరేట్స్ పాపం, వాళ్ళ సర్టిఫికెట్లలో ఏమున్నా ఏమీ తెలియదండి పాపం. వాళ్ళు వాంటెడ్గా కాదు, నేను వాంటెడ్గా కాదు, అది అనుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఇల్లిటరేట్స్ కనుక వాళ్ళు ఏం రాస్తారో ఏం చేయలేదు కనుక సర్టిఫికెట్లలో అంతా అదే ఉంది. ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే బాప్టిజం సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ఎంఆర్ఓ ఏం చేసి చూడాలను నువ్వు మార్చుకుంటే నీకు జాబ్ రాదంటాడు. అంటే ఆయన చెప్పాడు మార్చుకున్నందుకే జాబ్ రాలేదన్నాడు. వాడు షాక్, మార్చుకున్నందుకు బాగాలేదురా బాబు, నేను క్రిస్టియన్, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను అంటే నువ్వు ఆలోచించుకో, నువ్వు ఒకవేళ రిజర్వేషన్ ఉంటే నీకు 35-34% దాకా కొన్నిట్లలో ఉంటుంది కానీ అదే నువ్వు మారిపోతే బీసీసీ అవుతావు. ఆ బీసీసీ కూడా ఏంటంటే చాలామంది చర్చలో కన్ఫ్యూజన్ కానీ పెట్టుకోవచ్చు, ఓన్లీ ఎస్సీలు మారితేనే బీసీసీ అవుతారండి. గవర్నమెంటు ఈ యొక్క దేశంలోని గవర్నమెంట్ అనేకులు ఎస్సీలు క్రిస్టియన్స్ అయిపోతున్నారని ఒక దుర్మార్గతతో వాళ్ళ రిజర్వేషన్ దగ్గర ఆ యొక్క హోల్డ్ చేసి వీళ్ళు ఇట్లయినా మారకుండా ఉంటారని చెప్పి ఆ యొక్క ఎస్సీస్కి మాత్రం రిజర్వేషన్ తీసేసి వాళ్ళు మతం మారితే
అని చెప్పి ఆ యొక్క కులం కూడా పోతుంది. వాళ్ళు బీసీసీకి 1% అండి. 100 ఉంటే దాంట్లో అన్ని కేటగిరీస్ ఉంటాయి, దాంట్లో ఒక్కటే బీసీసీ అని పెట్టారు. మళ్ళీ బీసీసీ అంటే బీసీలు ఎవ్వరు రక్షణ పొందినా వాళ్ళ క్యాస్ట్ మారదు సర్టిఫికెట్లో. నాట్ ఓన్లీ రిలీజన్ మార్చుకోవచ్చు. సో బీసీలో ఉన్న ఏ వాళ్ళైనా సరే, వాళ్ళు క్రిస్టియన్స్ అయితే క్యాస్ట్ విల్ నాట్ బి చేంజ్డ్. ఎస్టీలు, షెడ్యూల్ ట్రైబ్స్, లంబాడీలతో పాటు చాలా ఉన్నారు కదా, వాళ్ళు ఎవ్వరు క్రిస్టియన్స్ అయినా వాళ్ళ యొక్క ఎస్టీ స్టేటస్ పోదు, ఓన్లీ ఎస్సీలు. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ ఉన్నారు కనుక వాళ్ళు క్రైస్తవులు కాకూడదని దుర్మార్గతతో ఇది పెట్టారు. అట్లయినా సో ఇప్పుడు అనుకోకుండా వాళ్ళు పుట్టిన కులం ఎవరు డిసైడ్ చేసుకొని పుట్టాడు. కానీ ఈ అబ్బాయి కూడా అంతే, వాళ్ళ అమ్మా నాన్నలు ఏం కాదు, వాళ్ళు ఉన్నారు, ఆ సర్టిఫికెట్లు అంటే ఉంది. కానీ నేను క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నాకు మొదటి ఆజ్ఞ ఏమిటి? నేను ఆయన బిడ్డనైతే నేను ఆయనకు సాక్ష్యం చెప్పాలి. ఆ యొక్క మత్తయి సువార్త 10:32 చదవండి. మత్తయి సువార్త 10:32లో యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, నీవు ఈ భూమి మీద ఆయనకు సాక్షిగా ఉండాలి. అది ఆయన ఆజ్ఞ కనుక, అది ఆయన ఆజ్ఞ స్పష్టంగా ఉంది. అది అతను బల్ల దగ్గర కూడా వింటున్నాడు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడు పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంది. ఇది అవుట్ రైట్, బైబిల్లో మారదండి. కనుక ఇప్పుడు తను ప్రతిసారి ఎగ్జామ్స్ రాయడానికి పోతే ఏం చేస్తున్నాడు? మనుషులు ఎదుట నేను క్రిస్టియన్లు రాసుకోలేకపోతున్నాడు, సర్టిఫికెట్లో అదే ఉంది కనుక ఎట్లా చేస్తాడు? ఎత్తి తీసి పక్కన పెట్టేసి ఆ రోజు ఎంఆర్ఓతో అన్నాడు, నాకు అక్కర్లేదు, నేను క్రైస్తవుణ్ణి, నాకేం పని లేదు, నాకు రిజర్వేషన్తో ఏం పని లేదు, నేను వస్తే బీసీసీలోకి వస్తుంది, ఆర్ఎల్స్ ఓపెన్లో అయినా పర్వాలేదు, ఓపెన్లో. కనుక అలాగున్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు నా దగ్గరకు వచ్చాడు. చాలా సంతోషము. ఆ ఎంఆర్ఓ ఒప్పుకున్న తర్వాత అది అయిపోయింది, సర్టిఫికెట్ అయిపోయిన తర్వాత అక్కడ క్లర్క్ దగ్గరికి వెళ్ళి అది ఇచ్చినప్పుడు అతను అన్నాడు, ఇట్లా కుదరదు, ఇది ఇట్లా మీరు మార్చుకోవటానికి వీలు పడదు, ఇది కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ అబ్బాయి మంచిగా చదువుకున్న అబ్బాయి కనుక అతను ఏం చేశాడంటే గూగుల్ ఓపెన్ చేసి చూపించాడు. కలెక్టర్ చేసే పని ఇది కాదు, ఇది ఎంఆర్ఓకి ఉంది అథారిటీ అని వాడు నోట్లో గడ్డి పెట్టి, ఎందుకంటే వాడు సనాతన కనుక వాడు ఎవడూ మారకూడదు. వాడేమన్నాడంటే తల్లిని వదిలేస్తావా, ఓరే నీ డైలాగులు ఆపండిరా బాబు నాయన, నువ్వు నమ్ముకున్న ఒకే దేవుణ్ణి నమ్ముకుంటే టెంపుల్లోకి రానివ్వరు, అది సనాతనం. అది కదా, అంటరాని వాళ్ళని ఊరు బయట పెడతారు, అది సనాతనం. ఇప్పుడు వాళ్ళు సర్టిఫికెట్లో మార్చుకుంటుంటే అబ్బో నీ తల్లికే ద్రోహమా, నీ యొక్క మాతృభూమికే ద్రోహమా, ఈ డైలాగులు సనాతన డైలాగులు విని విని కదా నవ్వి వదిలేస్తాను నేను. ఆడికెందుకు కదా, మారిపోతే నీకేమన్నా. అప్పుడు ఈ అబ్బాయి క్లియర్గా చెప్పాడు, నాకేం కాదు, ఆయన అంబేద్కర్ తీసుకొని చెప్పాడంటే ఏమనంటే, నేనైతే హిందూగా పుట్టాను కానీ హిందూగా చావటం ఇష్టం లేదన్నాడంట. అంటే అది ఏమన్నా అనుకోని కానీ బాబు గూగుల్లో చూసుకోను, నీవు ఎంఆర్ఓకి ఇచ్చాడు, ఎంఆర్ఓ ఆల్రెడీ సైన్ చేసి, నువ్వు ఓన్లీ ఏం చేయాలి, దాన్ని టైప్ చేసి సర్టిఫికేట్ చేసి ఇవ్వాలని మూసుకోమని చెప్తే వాడు ఇల్లేదండి. వాడు బాగా సనాతన గట్టిగా కనుక వాడు చాలా వ్యతిరేకించాడు, నేను ఇయ్యను చేయనంటే మళ్ళీ ఇంకొక పెద్ద లీడర్తో చెప్పించిన తర్వాత ఆ నోరు మూసుకొని ఇస్తే ఆ యొక్క తీసేసుకున్నాడు, సర్టిఫికేట్ మార్చేసుకున్నాడు. నో ప్రాబ్లం, బీసీసీ వస్తుంది అంతే, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే ఎక్కడైనా క్రిస్టియన్ అని రాయొచ్చు, ఇక క్రిస్టియన్ రాసుకోవచ్చు, భయం లేదు కనుక. ఇచ్చిన తర్వాత వెంటనే అతను మళ్ళీ ఇంకొక జాబ్ అటెండ్ చేశాడండి. అతనికి జాబ్ వచ్చేసింది, గట్టిగా చెప్పలు కొడదామా. అతడు ఇప్పుడు ఖమ్మంలో మరి ఆ యొక్క పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడండి. అతని పేరు పృథ్వీ కనుక. కానీ నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానండి, అంతకుముందు శివ కూడా అతను కూడా బీటెక్ చేసి మంచి జాబ్స్ కొరకు ఎప్పుడు అతని సర్టిఫికేట్లో ప్రాబ్లం ఉండేది. అతను కూడా మార్చేసుకుంటే బీసీసీలో ఈరోజు అతనికి మంచిర్యాల్లో అతడు ఆ యొక్క దీంట్లో అండి ఇంజనీర్గా, మానేరు డ్యామ్ దగ్గర ఇంజనీర్ అండి అతను, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. నేను మ్యారేజ్కి వెళ్ళి వచ్చాను, నేను మంచిర్యాలలో ఒక డెంటల్ డాక్టర్ని చేసుకున్నాడు అబ్బాయి శివ. వాళ్ళ జీవితాలలో ఏమనుకున్నారండి వాళ్ళు, ఎంతకాలమైనా మా సర్టిఫికెట్లలో ఇది ఎందుకు అవసరం లేదు. ఒకవేళ గవర్నమెంట్ అప్షయం లేదు, ఇప్పుడు బీసీలు ఎవరు మారినా వాళ్ళకి ఏం లేదు, క్రిస్టియన్ రాసుకుంటే సరిపోతుంది, క్యాస్ట్ తోటి ఏం లేదు, ఆ క్యాస్ట్కి సంబంధించిన. ఎస్టీలు మారితే కూడా వాళ్ళకు కూడా పోదు, ఒక్క ఎస్సీలకు మారితేనే పెట్టారు వీళ్ళు. కనుక అది దేవుడు ఆజ్ఞ కదా, మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకోను, నేను వాడిని ఎదుట ఒప్పుకోను నేను కనుక అని చెప్పి దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తున్నప్పుడు ఆ యొక్క పృథ్వీ కానీ శివ కానీ ఇంకెంతోమంది అండి నా మినిస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు అలాగున విన్నారు. కనుక ఇక్కడ బల్లో చేయి వేస్ట్. ఆజ్ఞ ముఖ్యమా లేకపోతే ఆస్తి ముఖ్యమా? ఆస్తి దగ్గర మీరు జాబు, డబ్బు, సంపాదన, ఈ లోక పరపతి, ఈ లోక బంధువులు ఏదైనా పెట్టుకోండి, ఆజ్ఞ ముఖ్యమా దేవుడిది? ఈ లోకంలో ఆస్తులు ముఖ్యమా? అంటే ఈ గొర్రెలు, ఎడ్లు, ఈ మేకలు ఎవరికి కావాలి కదా?
దేవుడి యొక్క విశ్వ ప్రణాళికలో నిన్ను నన్ను ఆయన చేర్చుకొని, ఆ సౌలు ఆ యొక్క అమాలేకులను హతమార్చకపోతే భూమి మీద ఇశ్రాయేల్ రాజ్యం ఉండదు. ఇశ్రాయేల్ రాజ్యం లేకపోతే తన కుమారుడైన క్రీస్తును ఆయన పంపలేడు. ఆయన క్రీస్తు లోకానికి రాకపోతే లోక విమోచన జరగదు కనుక, లోక రక్షణ ఉండదు కనుక, ఇంకా పాములను ఆవులను కోతులను మొక్కే గతికే దేవుడు ఆ యొక్క సైతాను మనుషులను బానిసలుగా చేసుకొని బ్రతికిస్తాడు కనుక, దేవుడి రాజ్యం వెలుగు రాజ్యం కనుక, ఆ రాజ్యం రావాలంటే ఆ కాలంలో ఆ సమయంలోనూ దేవుడు ఆజ్ఞకు లోబడాలి. ఆజ్ఞ మొదటిగా ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను ఎందుకని చెప్తున్నానంటే మన బ్రతుకుల్లో ఖచ్చితంగా మనము ఆయన యొక్క ఆజ్ఞను మొదట పాటించినప్పుడే కనుక. నేను ఒకసారి ఒక స్కూల్లోంచి బయటకు వస్తుంటే నాకు ఇంకొక ఎదురాడు. ఆయన చాలా చిరాకుతో ఉన్నాడు. ఏంటి బ్రదర్ ఇట్లా ఉన్నారంటే, లేదు బ్రదర్ నేను వాళ్ళ యొక్క పాప యొక్క సర్టిఫికెట్లలో ఇది రాయమంటే రాయట్లేదు, వాళ్ళు ఇది చేస్తున్నారు, అది ఇది అంటున్నారు. అంటే నేను ఏమన్నానంటే, ఆయన అంటున్నాడు ఆ యొక్క రిజర్వేషన్ పెట్టుకున్నాను. నేను నవ్వుకున్నానా, ఏం బ్రదర్ దాంతో ఏముంది అన్నాను అని నేను లోపలికి వెళ్ళి నేను కూడా మరి రాయాలి. ఆ స్కూల్లో రాసేసిన తర్వాత మరి కొన్ని రోజులు అయిన తర్వాత ఆ యొక్క మేడం ఎవరైతే ఆ స్కూల్లో ఉంటుందో ఆమె పిలిపించిందండి. ఏంటి అంటే, నేను మా బాబు ఆరోన్ పాల్ ఆ యొక్క ఐసిఎస్సి సిలబస్తో సెయింట్ జోసెఫ్లో చదువుతున్నాడు. వాళ్ళు 10th క్లాస్ అప్పుడు అది ఢిల్లీకి వెళ్తే కనుక సర్టిఫికెట్లలో మనం రాయాలి, ఏ స్కూల్లో అయినా రాయాలి. నేను పేరు రాసినప్పుడు ఆరోన్ పాల్, సన్ ఆఫ్ బియాజే పాల్, క్రిస్టియన్ అని రాశాను. రిలీజన్ దగ్గర కాస్ట్ దగ్గర ఏం రాశారంటే రాయల్ ప్రీస్ట్హుడ్ అని రాశారు. అప్పుడున్న టీచర్ ఆమె ఇంగ్లీష్లో ఏం చేసిందంటే తీసుకుంది, చూసింది, ఓకే అనుకుంది. ఆమె అనుకుంది ఇంగ్లీష్లో క్రిస్టియన్స్లలో రాయల్ ప్రీస్ట్హుడ్ ఉంటుందేమో అనుకుందండి. తీసుకొని పోయి ఆమె మేడంకి ఇచ్చింది. ఆ మేడంది చూసింది, ఇది ఈడెవడు రాసి రాయల్ ప్రీస్ట్. ఆ టీచర్ పిలిచింది, పిచ్చి మొహన్ దాన రాయల్ ప్రీస్ట్ క్యాస్ట్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి నన్ను పిలిపించిందని నేను చెప్పాను. ఏమి రాయాలి, నథింగ్, జనరల్. మేము జనరల్, మాకు అవసరం లేదు, మీ కులంతో లేదు, నా 2 పిల్లలకు లేదండి అది పెట్టుకోండి. ఏంటి భూమి మీద నేను చెప్తున్నానండి, ఎంత దౌర్భాగ్యమో కనుక. ఆ యొక్క మేడము నేనంటే ఎంత రెస్పెక్ట్ అండి. వాళ్ళ స్కూల్ దగ్గర సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఒకళ్ళ బర్త్డే అయితే వెళ్ళాను. తెలిసిన వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్పినాక భోజనం పెడితే నాది పాస్టర్ మా ప్లేట్ తీసుకుందండి. ఆమె ఇట్లా వచ్చి నా ప్లేట్ పట్టుకుంది తెలుసా. మహాకోటీశ్వరరాలు, టాప్ 5లో ఉంటుంది అది సెయింట్ జోసెఫ్ స్కూల్. హబ్సిగూడలో ఉంది కదా, మన చాలామంది పిల్లలు చదివారు దాంట్లో. తెరసా మేడంకి అజయ్ పాల్ అంటే తెలుసు. నేను చెప్తున్నాను, మా బతుకుల్లో అట్లా కాదు, ఎన్ని ఉన్నా సరే దేవుడికి మనం ఇవ్వాలి. జనరల్ పెట్టామండి, అందుకే ఏం క్యాస్ట్ తోటి ఏం పని లేదు. దేవుడు యెహోవా యందు భయభక్తుల వారికి జ్ఞానం ఇస్తాడు. ఆయన ఎవరిని గద్దింపక ధారాళంగా, మనం జాబులు అడగద్దు, డబ్బు అడగకూడదు, జ్ఞానం అడగాలి దేవుడు. అలాగనే మేము నమ్ముతాం కనుక అంతేనండి. అక్సా కూడా జాబ్ వెళ్ళినప్పుడు డిహెచ్ఎంఎస్ కదా, అక్కడ డిస్ట్రిక్ట్ మెడికల్ హెడ్ ఆఫీసర్ రంగారెడ్డి వాళ్ళకి వెళ్ళినాక ఏది రిజర్వేషన్ అయితే క్రిస్టియన్ అంటే ఏం లేదు, జనరల్ అంతే. జనరల్లో వస్తే వచ్చింది, లేకపోతే లేదు. క్యాస్ట్ చెప్పుకొని ఉద్యోగం అయితే అవసరం లేదండి మాకు, క్లియర్గా. కనుక తన సర్టిఫికేట్లో కూడా డాక్టర్ అక్సా పాల్ జనరల్ కేటగిరీ అంతే. తనకు మెరిట్ కనుక తను టాప్ 7లో ఉండింది ఆ రోజు కనుక. అందరూ ఒక 30-45 మంది వచ్చారు, చూస్తే దాంట్లో టాప్లో ఉంది, 7th ఉంది, ఇచ్చేశారు అంతే. బైబిల్ ఈరోజు చెప్తుంది, మన బ్రతుకుల్లో నిజంగా దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తాను, ఆయన నామాన్ని మనం ఒప్పుకోవడానికి ఇష్టపడాలండి. కనుక ఇక్కడ బైబిల్లో ఈ మాటలు ఈరోజు ఎందుకు, ఏది మొదట నీకు, దేవుడి ఆజ్ఞ మొదటనా, లేకపోతే ఈ లోకంలో ఆస్తులు సంపాదనలు ఉద్యోగాలు ఇవి మొదట నువ్వు పెట్టుకో. కానీ విచారకరమైందంటే ఈ భూమి మీద సౌలు మొదటి రాజు అండి కదా. నేను ఇందాక చెప్పినట్లు మన తెలంగాణకు ఫస్ట్ సీఎం ఎవరండి, కేసీఆర్. కనుక ఇండియాకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ. కనుక అమెరికాకు ఫస్ట్ ప్రెసిడెంట్ అబ్రహాం. వెరీ గుడ్. సో మనకు అనేక కంట్రీస్ అలాగున ఈ భూమి మీద ఇశ్రాయేలుకు యేసుక్రీస్తు వాళ్ళకు రాజే కాదు రారాజే కైనా ఆ యేసు ప్రభు రారాజుగా రాకముందు ఇశ్రాయేలుకు ఇచ్చిన ఫస్ట్ కింగ్ సౌలు అండి తెలుసా. కానీ విచారకరం ఏంటంటే తర్వాత ఏ రాజులైనా వాళ్ళ పిల్లలు ఏలారు. దావీదు తర్వాత సొలొమోన్ ఏలాడు, సొలొమోన్ తర్వాత రెహోబాం ఏలాడు. అట్లా అందరి రాజుల వాళ్ళ పిల్లలు ఏదో ఒకరు ఏలారు. కానీ ఫస్ట్ రాజైన ఈ సౌలును దేవుడు విసర్జించాడు. దేవుడికి ప్రథమ స్థానం లేదు కనుక, ఫస్ట్ ప్లేస్ దేవుడి ఆజ్ఞకి ఇవ్వలేదు కనుక, గొర్రెలు ఏకలు మెడ్లు వాట్ల మీద పెట్టుకుంటాడా దేవుడు. సౌలు రాజుని తిరిస్తే భూమి మీద ఎవ్వరి జీవితాల్లో కలగలేదండి. బైబిల్లో ఒకే రోజు 3 కుమారులతో పాటు సౌలు హతమైపోయాడు. దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఆయన బిడ్డలుగా మన బ్రతుకుల్లో ఈలాగున గొర్రెల మేకల ఎట్లా బతుకులతో దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుంటే కొంతకాలం ఉంటాం, తర్వాత నిర్మూలమైపోతాం. కానీ శాశ్వతంగా నిత్యంగా ఉండాలంటే
దావీదు నా కుమారుడు అని చెప్పి, దావీదు కుమారుడిగా పిలువబడి, దావీదు నా హృదయానుసారుడని పిలబడి, దావీదు సింహాసనం అని పిలబడి, దావీదు రాజ్యము అంతము లేని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? దావీదుకి ఫస్ట్ ప్లేస్ దేవుడికి ఇచ్చేవాడు. అంతకుముందున్న సౌలు అసలు ఇవ్వలేదు. కనుక మనం ఈరోజు ఒక్క మాట ప్రశ్న వేసుకోవాలి, ప్రభువా ఈరోజు నేను ఈ యొక్క మొదటి నెలలో బైబిల్లో 4:30 నేను ఎవరికి ప్రథమ స్థానం ఇస్తున్నాను? మనందరం కూడా ఆ యొక్క మత్తయి సువార్త 6:33 చదివితే ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 6:33 చదివి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుంటే దేవుడి యొక్క ప్రియ బిడ్డలుగా దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకమండి అని చెప్తున్నాడు. కనుక అవన్నీ దొరుకుతాయి. కనుక మొదట రాజ్యం, మొదట అనే మాట తీసుకుంటే అలాగనక ఫస్ట్ ఆయన కింగ్డమ్, ఫస్ట్ ఆయన యొక్క నామం, ఫస్ట్ ఆయన పేరు, మొదట ఆయన ఆజ్ఞను గైకొన్నప్పుడు మన జీవితాలు అన్నీ ఇస్తాయి. మరి ఇలాగున సౌలు సమూయేలు చేత విసర్జింపబడ్డ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సమూయేలు సౌలుని మరి దర్శించాడా? ఆ మాట చూడండి, ప్రార్థన చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథంలోనే 15వ అధ్యాయంలోనే ఆ మాటలు ఉంటాయి. కనుక ఆ మాటలు చదివి ప్రార్థిస్తాం. ఫస్ట్ శామ్యూయల్ 15:34, ఫస్ట్ శామ్యూయల్ 15:34, మొదటి సమూయేలు 15. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను, సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు. చాలు సిస్టర్, ఆల్ ద లైఫ్ సౌలు బతికున్నంత వరకు సమూయేలు వెళ్ళలేదు. నిజమైన సేవకులు ఎవరైనా సరే సమూయేలు లాగుంటే దేవుడికి మొదటి స్థానం ఇవ్వనాలని వాళ్ళు కూడా ఇవ్వరండి. నాలాంటి పాస్టర్లు కూడా అదే నమ్ముతారు. నాకు అవసరం లేదు, వాడికి ఎంత వెండి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా, ఎంత ఉద్యోగాలు, ఎంత బంగారం, ఎన్ని నథింగ్ వాడు. ఎందుకంటే గుడ్ ఫర్ నథింగ్. దేవుడికి మొదటి స్థానం లేనివాడు నిజమైన సేవకుడు కూడా అతనికి బ్రతికినంత కాలం అతని ముఖాన్ని చూడలేదండి. అది సమూయేలులో ఉన్న గొప్పతనం కనుక ఈరోజు వాడు రాజు కదా, వాడి చేతిలో కత్తి ఉంది కదా, యుద్ధం చేయగలుగుతాడు కదా, నన్నేమో చేస్తాడు కదా, వాడి దగ్గర ఏమీ లేదండి. ఎందుకంటే అతన్ని అభిషేకించిన వాడే సమూయేలు. కనుక ఏమాత్రం లేదు. కనుక నిజమైన సేవకులు తుచ్చమైన అడ్డమైన వాళ్ళు ఇళ్ళలోకి కూడా వెళ్ళరండి, వెళ్ళరు, వాళ్ళని దర్శించరు కూడా, ఎప్పుడు దర్శించారు, అవసరం లేదు వాళ్ళతోటి. ఎందుకు? దేవుడు సమూయేలు దేవుడు మహాదేవుడు, గొప్ప దేవుడు. కనుక మనందరం తల్లు వంచి దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దేవుని వైపు చూద్దాం. దేవా ఈరోజు మొదటి ఆజ్ఞ ప్రభా నీకు ఇవ్వడమే. కనుక అలాగున్న తల్లు వంచితే మార్క్స్ వార్తల 8వ అధ్యాయంలో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకనాడు యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడు, ఆయన శిష్యులకు చెప్తున్నాడు, అడుగుతున్నాడు, ఎవరు నన్ను గురించి జనులంతా ఏమనుకుంటున్నారంటే? వాళ్ళన్నారు, అయ్యా నువ్వు ఏలియావని, నువ్వు ఆ యొక్క యోహాను అని అంటున్నారు, మీరేమనుకో క్రీస్తు అంటే. సరే దేవుడు మీకు బయలుపరిచాడు, ఎవరితో చెప్పొద్దని. యేసు ఒక మాట చెప్పాడండి. ఏమన్నాడో తెలుసా? ఇదిగో నా శిష్యులారా, ఇదిగో దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు మనుష్యుల అధికారుల చేతికి అప్పబడతారు. వారు అతన్ని హింసించి అతన్ని చంపి ఆ యొక్క సమాధి చేస్తారు, ఆయన తిరిగి లేస్తాడని యేసు వెళ్తూ చెప్తున్నప్పుడు సౌలు గట్టిగా చేతులు పట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరం అవునుగా, సాతానా నా దగ్గర నుంచి వెళ్ళిపో అని యేసు ప్రభు వెళ్ళగొట్టాడు. మార్కు 8:33లో ఉంటుందని నేను చెప్పింది. మార్కు 8వ అధ్యాయం 33లో. ఎందుకండి యేసు తనకు ఫేవరబుల్గా మాట్లాడుతున్నాడు, తనకు కీడు రాకుండా మాట్లాడుతున్నాడు అని యేసు ఎంచలేదండి. యేసు ప్రభు అన్నాడు, ఓ పేతురా సైతానా, మొదట నా తండ్రి ఆజ్ఞ మాట నాకు ముఖ్యము. నేను పుట్టిందే సిలువెక్కటానికి, నేను జీవిస్తుందే సిలువెక్కటానికి, నేను ఈ యొక్క అవతారం ఎత్తిందే సిలువెక్కటానికి, దానికి అడ్డు మాట్లాడతావా అని అంటే యేసు ప్రభు ఎంతగా తన ముందు సిలువను మొదటిగా పెట్టుకున్నాడండి. ఆయన పుట్టినప్పుడే బోళం తీసుకొచ్చి పెట్టినప్పుడు వాళ్ళు ఎంత బాధపడిపోయి ఉంటారు. సావుకు దిగవలసినది పుట్టుకరోజు తీసుకురావచ్చా? కానీ దేవుడు నిర్ణయించాడు. ప్రియ దేవుని బిడ్డారా, యేసు తన జీవిత కాలం అంతా తండ్రి మాటకు లోబడి, తండ్రి ఆజ్ఞకు విధేయుడై సిలువెక్కి ప్రాణం పెట్టాడే కదా. సో అందు గురించి ఈరోజు అన్ని నామాల కంటే ఆయన నామాన్ని దేవుడు హెచ్చించాడు. ఎవడు కాదండి, ఎవడి నామం లేదు, ఏ దేవుడి నామం లేదు. ఈరోజు మీరు బుద్ధుడి పేరు, అల్లా పేరు తీసుకోండి, రాముడు కృష్ణుడి పేరు తీసుకోండి, ఇంకెవరైనా దేవుళ్ళకి ఎంచబడుతున్నవాడు, ఎవడి పేరు ఆకాశం కింద ఆయన కంటే గొప్పది, ఓన్లీ జీసస్. ఎందుకు? తండ్రికి లోబడి ఆజ్ఞ మొదటి స్థానాన్ని యేసు కూడా తన తండ్రికే ఇచ్చాడు. మనం కూడా అందరం ఒక్కసారి ప్రభువా నీ యొక్క ఆజ్ఞను మొదటన, ఆస్తులు మొదటన, ఈరోజు ఇంకా ఉద్యోగం అవన్నీ తర్వాత సంపాదించుకోవచ్చు, కానీ ఆజ్ఞ ఒకవేళ పాటించకపోతే మన బ్రతుకుల్లో ఎక్కడ ఉంటామో ఆలోచించండి. సౌలు వల్ల ఈరోజు విసర్జింపబడకపోవచ్చు మనం, కానీ దేవుడు కృప కొద్ది కాలం ఇస్తాడు. ఒకనాడు వచ్చిందంటే ఏషా వల్ల భ్రష్టులు అయిపోతే వదిలేస్తాడు దేవుడు. ఈరోజు దేవుడి ఆజ్ఞ, ఇది మొదటి నెల, ఫస్ట్ మంత్లో మనము
ఒకటి నిశ్చయించుకోవాలి, దేవా ఈ నెల అయిపోతుంది నా జీవితాల్లో మొదటి స్థానం దేనికి? నీ ఆజ్ఞకే ప్రభు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగా ఉంటుంది కనుక దాన్ని ఆర్పివేసుకుంటే, ఆజ్ఞ దీపాన్ని ఆర్పిస్తే, ఉపదేశం వెలుగు కనుక వెలుగును తొలగించుకుంటే సౌలు జీవితం వలె చీకటి మన జీవితాల్లో కవరిస్తుంది. ఒకే రోజు అతని తల నరికి తీసుకొని వెళ్ళిపోయారు ఫిలిస్తీయులు. తన 3 కొడుకులను గిల్బోవా పర్వతం మీద ఎలాడేశారు. ఎందుకంటే సౌలుకి దేవుడికి మొదటి స్థానం ఇవ్వలేదు, ఆయన ఆజ్ఞకు మొదటి స్థానం ఇవ్వలేదు. మనందరి బ్రతుకులు చూస్తూనే అలాగున డిట్రేట్ అయిపోకముందే, దేవా నా బ్రతుకులో ఈ యొక్క మొదటి స్థానం నీకే నాయన, నీ ఆజ్ఞలకే మొదటి స్థానం ఇచ్చి నేను సమస్తాన్ని పొందుకుంటానని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆ యొక్క రక్తం ఒకవైపు కారుతుండగా చెమట రక్తంగా మారి యేసుప్రభు ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే పాత్రను తొలగించు, అయినా నీ చిత్తం అంటే నీ ఆజ్ఞనే నాకు ఇంపార్టెంట్, నేను సెలవెక్కుతానని తెల్లవారి 350 మంది సైకిళ్ళ మధ్యలో కుర్రాలతో కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి మేకులతో కొట్టి, ఎంత దారుణ హింస అయినా నా తండ్రికి మొదటి స్థానం, నా తండ్రి ఆజ్ఞనే నా బ్రతుకులో మొదటిదని యేసు సిలువెక్కినందుకే కదా ఈరోజు మనందరికీ రక్షణ వచ్చింది. అలాంటి సిలువ యాగానికి యేసుప్రభు సిద్ధపడుతుంటే ఒకనాడు సౌలు దేవుడి ఆజ్ఞకు మొదటి స్థానాన్ని ఇవ్వలేదండి. కనుక అమాలేకీల చరిత్ర, అదంతా బైబిల్ స్టడీకి వస్తే నేను చెప్తాను, అది ఇప్పుడు కంప్లీట్ చేయలేము. అక్కడే నేను సౌలు కాలం నుంచి హేరోదు వరకు ఇప్పటికీ వరకు కూడా అమాలేకీలు ఎక్కడున్నారు భూమి మీద, వాళ్ళ జాతి ఏమిటి, వాళ్ళు చర్చిని ఈరోజు క్రీస్తు ఎక్కడ అటాక్ చేస్తున్నారు, అంతా బైబిల్ స్టడీ ఉందండి. కానీ నువ్వైతే నేర్చుకోకటి, నీ జీవితంలో ఆచారాలకు మొదట, ఆ యొక్క అన్యులకు మొదటి స్థానం, బంధువులకు మొదటి స్థానం, ఈ లోకంలో డబ్బుకు, వెండికి, బంగారానికి, గొర్రెలకు, మేకలకు సౌలు వలె ప్రథమ స్థానం ఇస్తే అది సరైంది కాదు, నువ్వు బ్లెస్ కావు. ఇదే చర్చిలో తమ్ముడు పృథ్వీ కానీ, శివ కానీ ఎంతోమంది ఇంకా వాళ్ళతో పాటు ప్రథమంగా దేవుడికి ఇచ్చి వాళ్ళు ఎంతో ఈరోజు దీవెన పొంది ఆశీర్వాదం పొంది సాగుతుండగా నీవు నమ్మచ్చా దేవుణ్ణి? మనిషిని కాదు, పాస్టర్ని కాదు, దేవుని నమ్మి ఆ దీవెన పొందవచ్చు. ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, ఈరోజు మరొక్కసారి ప్రభా నీ పవిత్ర పాదాల దగ్గర మేమందరం కూడా ప్రభా నాయన, ఇదిగో అయ్యా మొదట ఏమిటి నాయన, నీ ఆజ్ఞనే మొదట ప్రభా నాయన. కనుక ప్రభా నాయన, బలులు అర్పించడం కంటే నాయన, కోడలు అర్పించడం కంటే నీ ఆజ్ఞ వినుట శ్రేష్టము ప్రభా నా తండ్రి నాయన. కనుక ప్రభా నీ ఆజ్ఞను మొదటి స్థానంగా పెట్టుకొని మేము ముందుకు సాగుటకు సహాయించండి. వాక్యం విన్న వారందరి హృదయంలో ఫలింపచేయండి. నీ కుమారుడు కూడా ఎంతగా లోబడి ప్రభా నీ ఆజ్ఞకు మొదటి స్థానాన్ని ఇచ్చి లోకరక్షకుడై, జగద్రక్షకుడై ఈరోజు 210 దేశాలతో ప్రభా, తెహ్రాన్ లాంటి ఇస్లాం దేశాల్లో ఆరాధింపబడుతున్నాడు. భయంకరమైన ప్రభా నాయన, నార్త్ కొరియాలో ఆరాధింపబడుతున్న దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తే. కానీ ఆ నామం హెచ్చింపబట్టడానికి ఎస్సయ్యా నువ్వు ఎంతగా ప్రభా తండ్రికి లోబడ్డావు. మేమందరం లోబట్టకు మాకు సహాయం చేయమని మొదటిగా నీకు మొదటి స్థానం నాయన ప్రథమాన్ని ఇచ్చి మేము నిన్ను మహింపరిచే కృపను మాకు దయచేయమని అన్ని నామాల కంటే పైనామైన మా రక్షకుడైన యేసు నామాన్ని బట్టే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.